శుభోదయం అండి, అందరికీ నమస్కారం. వాసుదేవ. రమజాన్ సార్ వాసుదేవ్ అండి, నమస్తే. సో మనము లాస్ట్ ట్యూస్డేలో మనం అఫారిజం గురించి తెలుసుకునే క్రమంలో డ్రగ్ ప్రూవింగ్ ఎక్కడ చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఆ, వాటి యొక్క ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, దాని యొక్క గుప్తంగా ఉన్నటువంటి ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, దాన్ని ఏ విధంగా బయటికి తీసుకురావాలి, అంటే పొటెంటైజేషన్ కాకుండా ఉన్నటువంటి కొన్ని మన చుట్టూ ఉండేటువంటి కొన్ని మొక్కలు ఉంటాయి. అవన్నీ కూడా ఏ విధంగా దాని యొక్క ఎఫెక్ట్స్ అనేవి క్రూడ్‌గా తీసుకుంటే కరెక్ట్‌గా వస్తాయా? లేదంటే పొటెంటైజ్డ్‌గా తీసుకుంటే కరెక్ట్‌గా వస్తాయా? అనేది మనం 128లో తెలుసుకున్నాము. ఇప్పుడు 129 అఫోరిజంలో ఇక్కడ మాస్టర్ గారు చెప్పేదేంటంటే, ఇఫ్ ద ఎఫెక్ట్ దట్ రిజల్ట్స్ ఫ్రమ్ సచ్ ఎ డోస్ ఆర్ బట్ స్లైట్ అండ్ ఫ్యూ మోర్ గ్లోబ్యూల్స్ మే బి టేకెన్ డైలీ. అంటే లాస్ట్ టైం మనం ఏం చెప్పుకున్నామంటే, కొన్ని డోసెస్ ఇచ్చినప్పుడు వాటి యొక్క ఎఫెక్ట్స్ కరెక్ట్‌గా రావు. లేదంటే ఇంకా పర్ఫెక్ట్‌గా శరీరం పైన ప్రూవింగ్స్ అవ్వట్లేదు అని అనుకుంటే, వాటిని ఫ్రీక్వెంట్‌గా రిపీట్ చేయమని చెప్పారు లాస్ట్ టైం. ఫ్రీక్వెంట్‌గా అంటే రోజుకి 4 ఏమంటారు 4 స్మాల్ గ్లోబ్యూల్స్ ఆఫ్టర్ ఫుడ్ ఇవ్వమని చెప్పారనమాట. ప్రతిరోజు అట్లా ఫర్ సెవెరల్ డేస్ అని చెప్పారు. అంటే అట్లా ఇస్తూ పోతే ఏం జరుగుతది అనంటే, మనకి సింప్టమ్స్ అనేవి ఒక రోజు కాకపోయినా ఒక రోజు అనేవి అరైవ్ అయితాయి. అరైవ్ అయినటువంటి సింప్టమ్స్ అన్నీ గూడా మనము నోట్ చేసుకోవడానికి అవుతది అని చెప్తున్నారు. ఇఫ్ ద ఎఫెక్ట్స్ దట్ రిజల్ట్స్ ఫ్రమ్ సచ్ ఎ డోస్ ఆర్ బట్ స్లైట్, ఎ ఫ్యూ మోర్ గ్లోబ్యూల్స్ మే బి టేకెన్ డైలీ. ఇంకా అట్లా చేసినా కూడా చాలా తక్కువ సింప్టమ్స్ వస్తున్నాయనుకోండి, అంటే అదేమో దాని హిస్టరీ చదివితేనేమో చాలా వైలెంట్ రెమెడీ అన్నట్టుంది. అది ప్రూవింగ్ చేస్తేనేమో ఎంతకీ సింప్టమ్స్ రావట్లేదు అనేటువంటి కొన్ని మనకి డౌట్స్ వచ్చి ఆగామనుకోండి. ఇక్కడ ఏం చేయాలి? కొన్ని ఎక్కువ సార్లు రిపీట్ చేయండి ప్రతిరోజు అని చెప్తున్నారనమాట. అంటిల్ దే బికమ్ మోర్ డిస్టింక్ట్ అండ్ స్ట్రాంగర్ అండ్ ద ఆల్టరేషన్స్ ఆఫ్ ద హెల్త్ ఆర్ మోర్ కాన్స్పిషియస్. అంటే ఎప్పటివరకి అంటే ఆ సిమ్టమ్స్ కానీ లేదంటే ఆ ఎఫెక్ట్స్ కానీ చాలా ఇంకా నిరూపితమై ఇంకా పైకి వచ్చే వరకు, అంటే బాడీ పైన ప్రూవ్ అయ్యే వరకు కూడా రిపీట్ చేయండి అని చెప్తున్నారనమాట. ఫర్ ఆల్ ద పర్సన్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై మెడిసిన్ ఇన్ అన్ ఈక్వల్లీ గ్రేట్ డిగ్రీ. అంటే ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, ఆన్ ద కాంట్రరీ దెర్ ఈస్ ఎ వాస్ట్ వెరైటీ ఇన్ దిస్ రెస్పెక్ట్. అంటే ఇక్కడ కూడా కొన్ని రెమెడీస్ ఎట్లా ఉంటాయంటే, అందరికీ ఒకే విధంగా పనిచేయవు. అందరికీ ఒకే పొటెన్సీతోని సరిపోదు. కొందరికి ఎక్కువ పొటెన్సీ పడుతది, కొందరికి తక్కువ పొటెన్సీ పడుతది. కొందరు ఇక్కడ ఏంది ఆన్ ద కాంట్రరీ అంటే, ఇక్కడ ఇంకా ఒక వినూతమైనటువంటి ఒక ఐడియా ఇచ్చారేంటంటే, ఆన్ ద కాంట్రరీ దెర్ ఈస్ ఎ వాస్ట్ వెరైటీ ఇన్ దిస్ రెస్పెక్ట్. దానికి అపోజిట్‌గా అన్నిటికంటే కూడా అపోజిట్‌గా ఇక్కడ సో దట్ సమ్ అపారెంట్‌లీ వీక్ ఇండివిడ్యువల్ మే బి స్కేర్స్‌లీ ఎట్ ఆల్ ఎఫెక్టెడ్ బై మోడరేట్ డోసెస్ ఆఫ్ మెడిసిన్ నోన్ టు బి ఆఫ్ ఎ పవర్‌ఫుల్ క్యారెక్టర్. చూడ్డానికేమో చాలా వీక్‌గా ఉంటాడు. కాకపోతే ఎంత పవర్‌ఫుల్ డోసెస్ ఇచ్చినా వాడి పైన ప్రూవింగ్స్ ఏం రావు. ఇదేంటి ఈ మెడిసిన్ వీకా? లేదంటే పర్సన్ అనేవాడు వీక్ నుంచి రోబస్ట్ అయ్యాడా అని అనుకుంటూ ఉంటాం. కాకపోతే అట్లా కాదు. కొన్ని మెడిసిన్స్ ఆన్ ద కాంట్రరీ అని చెప్పారు. మామూలుగా అయితే కొంచెం వీక్‌గా ఉన్నటువంటి పేషెంట్స్‌కి తక్కువ డోసెస్ ఇస్తే ఎక్కువ ప్రూవింగ్స్ వస్తాయి. మనకి అర్థమవుతూ ఉంటుంది. స్ట్రాంగ్‌గా, మోడరేట్‌గా, మైల్డ్, మోడరేట్, సివియర్ అంటే రోబస్ట్‌గా ఉన్నటువంటి పేషెంట్స్‌కి కొంచెం ఎక్కువ డోసెస్ ఇవ్వాల్సొస్తుంది. ప్రూవింగ్స్ అనేవి క్లియర్‌గా రావడానికి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆన్ ద కాంట్రరీ, అలా కాకుండా వీక్‌గా ఉన్నటువంటి పేషెంట్స్‌కి కొన్నిసార్లు చాలా పెద్ద డోసెస్ ఇచ్చినా గూడా, అంటే పెద్ద డోసెస్ అంటే పొటెన్సీ ఎక్కువ ఇచ్చినా గానీ, రిపిటీషన్ ఎక్కువ చేసినా గానీ, దాని యొక్క ఎఫెక్ట్స్ అనేవి కనిపించవు. ఆహ్, వైల్ హీ స్ట్రాంగ్‌లీ ఎనఫ్ యాక్టెడ్ ఆన్ బై అదర్స్ ఆఫ్ మచ్ వీకర్ కైండ్. కొందరేమో వీక్‌గా ఉంటారు. చూడ్డానికి వీక్‌గా ఉంటారు. వీరికి చిన్న 6 ఇస్తే సరిపోతుందనే క్రమంలో, వీరికి 1 6 ఇస్తే సరిపోతుందనే క్రమంలో చాలా పెద్దవి ఇయ్యాల్సొస్తుంది. కొందరేమో రోబస్ట్ క్యారెక్టర్ ఉంటారు. చాలా వైలెంట్‌గా ఉంటాడు. వీనికి అసలు ప్రూవ్ అయితదా? లేదంటే వీడికి ఎన్ని డోసెస్ రిపీట్ చేయాలో అనుకుంటాం. ఆ క్రమంలో ఒక చిన్న డోస్ 6 పొటెన్సీ ఇస్తేనే వాడికి ఎక్కువ ప్రూవింగ్స్ వచ్చేసి క్లియర్‌గా మనకి ఆహ్, ఈ డే బుక్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. And on the other hand, there are very robust persons who experience very considerable morbid symptoms from an apparently mild medicine. అంటే కొందరు మైల్డ్‌గా ఉన్న వారికేమో కొంచెం నార్మల్‌గా ఇవ్వాలి. ఇంకా వీక్‌గా ఉన్న వారికి ఇంకా ఎక్కువ డోసెస్ ఇవ్వాలి. చాలా రోబస్ట్‌గా ఉన్న వాళ్ళకి తక్కువ డోసెస్‌లోనే ప్రూవ్ అవుతున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఇది ఒక అబ్జర్వేషన్ అని చెప్తున్నారు మాస్టర్ గారు. వెరీ కన్సిడరబుల్ మార్బిడ్ సిమ్టమ్ ఫ్రమ్ అన్ అపరెంట్లీ మైల్డ్ మెడిసిన్.
and only slighter symptoms from stronger drugs. Now as this cannot be known beforehand. అంటే ఇది కూడా మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఈ విధంగా ప్రూవ్ చేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని ఎందుకు ఇచ్చారు అని అంటే ఒక్కొక్కరి తత్వం ఒకలా ఉంటది. వాడి రియాక్షన్ టు ద సేమ్ మెడిసిన్. అంటే ఒక ముగ్గురు ఉన్నారు, అందరు మైల్డ్, మోడరేట్, రోబస్ట్. వీళ్ళు ముగ్గురికి కూడా సేమ్ మెడిసిన్ ఇస్తే, సేమ్ పొటెన్సీ ఇస్తే, మనం నార్మల్ గా అనుకున్నటువంటి మైల్డ్ వాడికి తక్కువ పొటెన్సీ, రోబస్ట్ వాడికి ఎక్కువ పొటెన్సీ ఇవ్వచ్చు అనే క్రమాన్ని తీసేయడానికి, అంటే డెఫినెట్‌గా అదే ఉంటుంది, ఇంకేది ఉండదనేటువంటిది ఆలోచించకుండా, ఈ విధంగా కూడా ప్రూవ్ చేయాలి అని చెప్తున్నారనమాట. అంటే ఒక ప్రూవింగ్ ఈ విధంగా కూడా అవుతుంది. ప్రతి డ్రగ్ కూడా ఈ విధంగా కూడా అవుతుంది. అంటే మైల్డ్‌గా ఉన్నవాడికి హెవీ డోసెస్ ఇవ్వడము, ఫుల్ రోబస్ట్‌గా ఉన్నవాడికి చాలా మైల్డ్ డోసెస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. Now, as this cannot be known beforehand, it is advisable to commence in every instance with a small dose of drug and where suitable and requested to increase the dose more and more from day to day. అంటే ఈ విధంగా సిమ్టమ్స్ వచ్చే వరకు కూడా ప్రతిరోజు రిపీట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క మెడిసినల్ పవర్ యొక్క మెడిసిన్ ఎఫెక్ట్ తెలుసుకోవాలి కదా! ఆ మెడిసిన్ ఎఫెక్ట్ తెలుసుకోవడానికి ప్రతిరోజు కూడా ఈ విధంగా ఇస్తూ ఉంటారు. డోసెస్ అనేది ఇస్తూ ఉంటే ఇన్ ఎవ్రీ ఇన్‌స్టెన్స్ అంటే ప్రతి చిన్నదానికి కూడా, ప్రతి పెద్దదానికి కూడా, ప్రతి వయసులో, ఇంతకుముందు చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటిలో కూడా కన్సిడర్ చేసుకుంటూ ఇస్తే మాత్రమే మనకొక డ్రగ్ అనేది ప్రూవ్ అవుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. ఇది 129లో ఇక్కడ ఇప్పుడు మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఒక ఇట్లు చేయగా ఫలితములు స్వల్పముగా కనిపించినప్పుడు మాత్రల సంఖ్య పెంచవలెను. అంటే మెడిసినల్ ఎఫెక్ట్స్ చాలా తక్కువున్నప్పుడు మళ్ళీ దాని యొక్క మాత్రలు అంటే పొటెన్సీ డోసెస్ రిపిటీషన్ అనేది పెంచాలి అని చెప్తున్నారనమాట. అప్పుడు ఆరోగ్యమందలి మార్పులు బలవత్తరముగా కనిపించును. అంటే దాని యొక్క సింప్టమ్స్ అనేవి ఇంకా పైకి వస్తూ ఉంటాయి. అందరును మందుల ప్రభావమును ఒకే విధమైన తీవ్రతతో పొందలేరు. మెడిసినల్ ఎఫెక్ట్స్ కూడా అందరిలో ఒకేలా ఉండవు. ఆహ్, వ్యక్తులలో అనేక కక్షల తత్వములున్నవి. ఒక్కొక్కడు పైకి దుర్బలుని వలె కనిపించువాడు తీవ్రతరమైన పని చేయవలసిన ఔషధముచే ప్రభావితుడు కాకుండుటయు కనిపించును. అంటే వీక్‌గా ఉన్నటువంటి పేషెంట్ కూడా ఎంత సివియర్ డోసెస్ ఇచ్చినా గాని అసలు పని చేయకపోవటం కూడా ఉంటుంది. దుర్బలమగు కొన్ని ఔషధములు తీవ్ర ప్రభావం చూపుటయు కనిపించుచున్నది. చాలా దృఢమైన శరీర తత్వములు ఉన్నట్లు కనపడువారు సామ్యమైన ఔషధమునకి అనేక వ్యాధి వేదనలు పొందుచున్నారు. కొందరేమో దృఢమైన శరీర తత్వం ఉన్న వాళ్ళేం జేస్తారు, కొంచెం తక్కువ డోస్ ఇచ్చినా గాని వాళ్ళకి మొత్తం సింప్టమ్స్‌ని ప్రూవ్ జేస్తున్నవారు అవుతున్నారని చెప్తున్నారు. ఔషధం బలవత్తరమైన ఔషధములు పలుచని వేదనలు పొందుటయు కలదు. ఇందలి భేదములు ప్రారంభమున తెలియవు గనుక ప్రతి వ్యక్తి అందులో ఏ ఔషధమైనను తక్కువ మోతాదులో ప్రారంభించి అవసరమును బట్టి మోతాదును పెంచుకొనవలెను. అంటే ఇక్కడ గూడా మనకి ఒకటే రోజు సింప్టమ్స్ అన్నీ వస్తాయంటే కుదరదు గదా! చాలా రోజులు పడతాయి. కొందరికి ఇంతకుముందు అన్నట్టుగా వేరియస్ టైప్స్‌లో అండ్ వేరియస్ టైప్ ఆఫ్ పీపుల్‌లో చాలా రోజులు పడుతుంది. వాటి యొక్క సింప్టమ్స్ అరైవ్ అవ్వడానికి. లేదంటే ఒకసారి అరైవ్ అయిన వెంటనే కన్ఫర్మ్ చేసుకోవడానికి వీల్లేదు. మళ్ళీ రీప్రూవింగ్ చేయాలి. రీప్రూవింగ్ చేసుకోవాలి. ఇవన్నీ గూడా మళ్ళీ వేరే ఆథర్స్ అందరిని కూడా కన్ఫర్మ్ జేసుకోవాలి. తర్వాతనే మెటీరియల్ తయారవుతుంది. ఈ విధంగా అన్నీ చేసిన తర్వాతనే మనకి సింప్టమ్స్ కనిపించకపోతే మళ్ళీ గూడా ఇంకా డోసెస్ పెంచుతూ పోవాలి. దాన్ని రిపీట్ చేస్తూ పోవాలి ఫర్ సెవెరల్ డేస్ అన్నట్టుగా ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. తక్కువ మోతాదు అనగా తక్కువ పొటెన్సీ మరియు తక్కువ సంఖ్య గల మాత్రలు. అంటే ఇక్కడ తక్కువ మోతాదు అంటే మాస్టర్ గారు ఏం చెప్పారంటే తక్కువ పొటెన్సీ 6 పొటెన్సీ అట్లా. మాత్రలు కూడా తక్కువ సంఖ్య గల అంటే కొన్ని తక్కువ మాత్రలు ఇస్తే సరిపోతుందన్నట్టుగా చెప్తున్నారనమాట ఇక్కడ. ఇది మనకి 129 అఫర్మ్‌లో మాస్టర్ గారు, హనుమాన్ గారు చెప్పినటువంటి అఫోరిజం అన్నమాట. దీనికి చంద్రమోహన్ ఒక చిన్న రీక్యాప్ చేసి నెక్స్ట్ సెషన్‌లోకి వెళ్తాం. థాంక్ యూ.
నమస్కారం అండి. శుభోదయం. నమస్కారం సార్. శుభోదయం. నమస్తే సార్. సార్ నమస్తే. శుభోదయం. గుడ్ మార్నింగ్ సార్. సార్ శుభోదయం. పార్టిసిపెంట్స్ ఆచార్యమవాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమవాహయామి స్థాపయామి పూజయామి అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికి. అయితే ఈరోజు మన భగవద్గీతలో ఏం చెప్పినారు అంటే, వాడు బక్కగా డ్రగ్ ప్రూవింగ్ గురించి చెప్పినారు. యాక్చువల్గా నిన్న లాస్ట్ టైం కానీ ఈసారి కానీ డ్రగ్ ప్రూవింగ్లో ఎట్లయితే మెడిసిన్ ప్రూవ్ చేయడానికి ఎట్లయితే డోసేజ్ చేయాలి ఏంటి అనేది చెప్పినారు. అయిన తర్వాత ఈ డోసేజ్ అనేది రెగ్యులర్ ప్రాక్టీస్కి మాత్రం అప్లై కాదు, గుర్తుపెట్టుకోండి. ఏవైతే డైలీ వేసుకోమని 30% డైలీ ఒక మోతాదు అని చెప్పినారో, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ది డ్రగ్ ప్రూవింగ్ టు ఎలిసిట్ ద సిమ్టమ్స్. అంటే ఒక వ్యక్తిలో లక్షణాల ఒక మందు రోజు వేయడం ద్వారా ఆ వ్యక్తిలో ఒక అంటే రోగాన్ని పుట్టించడం, చెప్పాలంటే సిమ్టమ్స్ లైక్ అది పుట్టించడానికి డైలీ ఒక డోస్ ఇవ్వాల్సి వచ్చింది. అది ఫర్ డ్రగ్ ప్రూవింగ్. అట్లా చాలా మంది మహానుభావులు వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తేనే మనకి హోమియోపతి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. అట్లా అంతమంది సాక్రిఫైస్ చేశారండి. వాళ్ళ త్యాగమే ఇది. మన మానవాళికి మనకు చాలా మందికి సర్వీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే మరి డ్రగ్ ప్రూవింగ్ అయినా మనకి ప్రాక్టీస్కి ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఒకరు బక్కా ఉన్నారని లో పొటెన్సీ ఇద్దాం, ఒకరు లావుగా ఉన్నారు కదా వీళ్ళకి ఎక్కువ పొటెన్సీ ఇద్దాం, అటువంటి అజంప్షన్స్ పనికిరావు. డోసేజ్ పొటెన్సీ ఆల్వేస్ జడ్జ్డ్ బై ది ససెప్టబిలిటీ. మనం అంతకుముందు చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఎట్లా ఉన్నారో, వీక్గా ఉన్నారో, వైటల్ ఫోర్స్ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి పొటెన్సీ, అంతేకాని వాళ్ళు బక్కా ఉన్నారా లావుగా ఉన్నారా ఏ పొటెన్సీ ఇద్దాం, వాళ్ళు బక్కా ఉన్నారు కదా సరే 6 పొటెన్సీ ఇద్దాం, లావుగా ఇంత లావుగా ఉన్నట్టు ఏం సరిపోతుంది 6 పొటెన్సీ 10 ఇద్దాం, అట్లా కాదు అది చెప్పింది ఇక్కడ మనకి. ఒకటేమో డ్రగ్ ప్రూవింగ్ గురించి నా డోసేజ్ అది వేరు, మన క్లినికల్ ప్రాక్టీస్లో రొటీన్ వేరు. ఓకేనా? అది నెక్స్ట్ విల్ గో ఫర్దర్ ఇంగ్లీష్. సరే, ఇవాళ మనకు నౌ ద ఎపిడమిక్ బర్నింగ్ టాపిక్ కదా. చాలా మందికి చాలా చోట్ల మమ్స్ చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అది మనం బాగా చదువుకోగలిగితే ఇంకా కొంచెం బాగా చేయగలుగుతాం. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా బాగా శ్రద్ధగా విని పాయింట్స్ రాసుకోండి. మీరు కూడా ఇవ్వచ్చు. మీరు కూడా ఇచ్చే విధానంలోనే క్లాసెస్ చెప్తున్నాం. మంగళవారం క్లాసెస్లో మీరు కూడా నేర్చుకొని సిమ్టమ్స్ రాసుకొని, మీకు ఏమైనా డౌట్ వస్తే నియర్ బై మీ యొక్క గణపతిలో లేకపోతే మీ వైద్యాలయం డాక్టర్స్ వాళ్ళని సలహా తీసుకొని ఇవ్వచ్చు. లేదంటే మీరు డైరెక్ట్ కూడా ఇవ్వచ్చు. ఈ లక్షణాలు చూసుకొని మీరు చేయొచ్చు, పర్లేదు. ఎక్యూర్స్లో పర్లేదు, ఈ మమ్స్లో కానీ వాటిలో జాగ్రత్త చూసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం వాళ్ళు
సలహా తీసుకోండి. ఓకే. అయితే లాస్ట్ టైం మనం ఏం చెప్పుకున్నాం మమ్స్లో? మమ్స్ అంటే ఒక చిన్న బ్రీఫ్ చెప్తా. మమ్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద స్వెల్లింగ్ ఆఫ్ ది parotid gland. Swelling of the parotid gland. It ఒక్క నిమిషం. దీని తర్వాత నేను మళ్ళీ ఇంకొంచెం డెప్త్గా చెప్తాను parotid gland ఏంటి కదా అని. సరే. స్వెల్లింగ్ ఆఫ్ ది parotid gland ఒకటి వాయచ్చు, 2 వాయచ్చు, లేకపోతే ఆ కాన్స్టిట్యూషన్ బట్టి వాళ్ళు ఉండే దాన్ని బట్టి అన్ని రకాలుగా ఎఫెక్ట్ జీన్స్ పరంగా అన్ని రకాలుగా చూపిస్తారు. ఇది ఒకరి నుంచి ఒకరికి సులభంగా పాకే ఔషధం వెన్ ద ససెప్టబిలిటీ ఈస్ లోవర్డ్. నీళ్లు బలంగా ఉంటే ప్రవహిస్తుంది, లేకపోతే ప్రవహించదు, ఎత్తుకెక్కదు. అట్లా ఎదుటివాడి యొక్క ససెప్టబిలిటీ వీక్గా ఉన్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి వ్యాధి ప్రవహిస్తుంది, మళ్ళీ వాళ్ళ లోపల కొత్తగా. అది ససెప్టబిలిటీ లేకపోతే లేదు. వెన్ యూ వీక్ ఇన్ మైండ్, అది కూడా చెప్తాను నెక్స్ట్ రెఫర్లో చెప్పి ఈ క్లాస్ అయిన తర్వాతనో నెక్స్ట్ క్లాస్ లోపల మీకు వేర్ హీ వీక్స్ ఇన్ ద మైండ్ దెన్ మమ్స్ కమ్, అది కూడా చెప్తాను నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ ఇది ఎక్కువ మటుకు పిల్లల్లో కనిపిస్తుంది 90% కేసెస్లో. 10 to 20% కేసెస్లో పెద్దవాళ్ళు కూడా కనిపిస్తుంది. అయిన తర్వాత దీని యొక్క లక్షణాలు ఏముంటాయి, అది ఎట్లా ఒకరి నుంచి ఒకరికి ప్రాకే అవకాశాలు ఉన్నాయంటే ఈ యొక్క ఇన్ఫెక్టెడ్ పర్సన్, వ్యాధి ఆల్రెడీ ప్రభావితం చూపించిన వ్యక్తి దగ్గిన, తుమ్మిన, వాళ్ళ యొక్క లాలజలం నుంచి వాళ్ళ యొక్క చీమిడి అంటే స్ఫుటం, అది ఎక్స్పెక్టేషన్, తెమడ, ఇవన్నీ కూడా ఇన్ఫెక్టెడ్ మెటీరియల్. ఫోమైట్స్ అంటారు వాటిని, టెక్నికల్ వర్డ్లో ఫోమైట్స్ అంటారు. అవి ఆ ఇన్ఫెక్షన్ అంటిన వస్తువులు ఏవైనా వాటిని ఫోమైట్స్ అంటారు. అవి ఇంకోళ్ళు వాడడం వల్ల ఒకరి నుంచి ఒకరికి వాళ్ళు వీక్ అయితే, మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ సెన్సిటివిటీకి వీక్ ఉంటే వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎయిర్ బౌండ్ డిసీజెస్, దే ఆర్ ది రెస్పిరేటరీ డిసీజెస్, అంటే ఒకరి నుంచి ఒకరికి గాలి ద్వారా, తుంపర ద్వారా కూడా వస్తాయన్నమాట. మామూలుగా ఒకసారి పర్సన్కి ఎఫెక్ట్ అయిన తర్వాత ఒక వారం నుంచి 4 రోజుల లోపల ఇది వైరస్ వృద్ధి చెంది వ్యాపించవచ్చు. వారం పట్టవచ్చు, 4 రోజులు పట్టవచ్చు ఇది వృద్ధి చెందడానికి. అయిన తర్వాత మామూలుగా లక్షణాలు కొందరికేమో లైట్గా వచ్చిపోతాయి, కొందరు సివియర్గా ఉంటాయి, కొందరికి ఇంకా సివియర్గా ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. మన డాక్టర్ రాఘవేందర్ గారు పీడియాట్రిషియన్ విజయవాడ కూడా మన గ్రూప్లో పెట్టినారు. జాగ్రత్త మమ్స్ గురించి, ఇప్పుడు సీజన్లో చాలా వరస్ట్గా ఉంది, కొన్ని కేసెస్లో ఎన్సెఫలైటిస్ కూడా వస్తుంది, అంటే బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ చూపించి కొందరికి పొరలు వాచి వాళ్ళు సివియర్ కండిషన్, కోమా కండిషన్లోకి పోతున్నారు, జాగ్రత్తగా అని చెప్పినారు కదా. అట్లా అనమాట. అంటే మైల్డ్ సిమ్టమ్ నుంచి సివియర్ సిమ్టమ్స్ వరకు కూడా ఉంటాయి. అది కాన్స్టిట్యూషన్ బట్టి అన్నిటిని బట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలా. ఫస్ట్ మైల్డ్ సిమ్టమ్స్ ఏముంటాయంటే లైట్ ఫీవర్ ఉండి, లైట్ బాడీ పెయిన్స్ ఉండి, 1 సైడ్ కానీ 2 సైడ్స్ కానీ వాచి ఉంటుంది, ఇది మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. కొంచెం మోడరేట్ సిమ్టమ్స్లో ఏముంటాయి, లైట్గా ఫీవర్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, గౌదబిల్లలు 1 సైడ్ కానీ 2 సైడ్లు కానీ వాచి ఉంటుంది. అయిన తర్వాత మజిల్ పెయిన్స్ ఉంటాయి. కొంచెం పెరిగితే తినడానికి ఇబ్బంది, చాలా ఇబ్బంది పాపం. నేను ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయికి ఎక్కువ స్వెల్లింగ్ లేదు, యాక్చువల్గా చెప్పాలంటే కూడా లైట్గా ఫీవరిష్గా ఉంది, స్వెల్లింగ్ లేదు, తిరగాలంటే ఇబ్బంది అవుతుంది, మందు వేసుకోవడం కూడా అట్లా ఉంటుంది, మళ్ళీ జ్వరం లేదు, ఏం లేదు, అట్లా అనమాట. మోడరేట్ సిమ్టమ్స్ ఉంటాయి. ఒకరికేమో స్వెల్లింగ్ అస్సలే లేదు, చాలా తక్కువ ఉంది, అసలు ఇట్లా అంటే కూడా ఆమెకు అసలు ఏం తెలియట్లేదు, స్వెల్లింగ్ ఎక్కువ లేదు, కానీ నోరు తినడానికి ఇబ్బంది ఉంది. అట్లా ఒక్కొక్కరిలో ఒక సిమ్టమ్ ప్రామినెంట్గా ఉంటుంది, దాన్ని గమనించగలగాలి, దాన్ని బట్టి మందు ఉంటుంది. ఓకే. అయిన తర్వాత డిఫికల్టీ ఇన్ ఈటింగ్, నీరసం, ఆకలి లేకపోవడం, ఆకలి ఉండి తినడానికి కష్టం కావడం, ఇవి మోడరేట్ సిమ్టమ్స్ ఉంటాయి జనరల్గా. ఇవి ఒక 1 వీక్ మ్యాక్సిమం 1 వీక్ ఉంటాయి. 3 days నుంచి 10 days మధ్యలో దీని లక్షణాలు కనిపిస్తాయి వ్యక్తి లోపల. వెంటనే జ్వరంలాగా ఏమన్నా తగ్గిపోవు,
కొందరు ఏం చేస్తారు, ఇంకా నాటు వైద్యం వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, దుప్పి కొమ్ము ఉంటుంది కదా, దుప్పి కొమ్ము నూరి దీని మీద పెడతారు. యాక్చువల్ లోపల తీసిన ఇన్ఫెక్షన్, కానీ మనం చెప్పలేదు కదా, ఆయుర్వేదం ప్రిన్సిపల్స్ మన ఇళ్ళలో ఎక్కడెక్కడో ఉంటాయి. అవి ఏం చేస్తారు, దుప్పి కొమ్ము అని ఇట్లా రాస్తారు చెంపలకు గంధంలాగా. నెక్స్ట్ అంటే కొంచెం ఆ పోట్లు కొందరికి సీవియర్ ఉంటాయి, చాలా సీవియర్ పోట్లు మంటలు ఉంటాయి, తట్టుకోలేనంత ఉంటాయి. వాటిని బట్టి మందు సెలెక్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ మైల్డ్ సిమ్టమ్స్. సీవియర్ సిమ్టమ్స్ ఏముంటాయి అంటే హై ఫీవర్, విపరీతమైన వాపు, హై ఫీవర్, విపరీతమైన వాపు, అసలు తినడానికి అస్సలు రానే రాదు. నెక్స్ట్ కడుపు నొప్పి, వామిటింగ్స్, ఇంకా ఇంకా సివియర్ కేసులో ఫిట్స్ కూడా రావచ్చు. ఇట్స్ మోస్ట్ డేంజరస్, గుర్తుపెట్టుకోండి. ఫిట్స్ కూడా వస్తున్నాయంటే చాలా డేంజరస్ కండిషన్లోకి వెళ్తుంది కేసు అని జాగ్రత్తగా గమనించాలి. అంటే వైరస్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో చూసుకోవాలి, అట్లా అనమాట. నెక్స్ట్ కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ ఈజ్ ఎ ప్రైమరీ సిమ్టమ్ ఫర్ ది బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్, అది కూడా మనకు గమనించాలి. నెక్స్ట్ కాంప్లికేషన్స్ ఏమున్నాయి, ఆర్థరైటిస్, మోకాలు నొప్పులు, ఆర్కైటిస్, స్వెల్లింగ్ ఆఫ్ ది టెస్టికల్స్. మొన్న ఏమైంది, ఒక అబ్బాయి వచ్చాడు, మందు తీసుకున్నాడు, వాడు సరిగా వాడలేదు. తర్వాత తెలిసిన వాళ్ళు అనమాట, వాళ్ళు ఏదో నాటు మందు, పల్లెటూరులో ఉంటారు కదా వాళ్ళు, నాటు మందు ఏదో ఆకుపస పెట్టుకున్నారంట. ఆయన తర్వాత మళ్ళీ ఇంకో దిక్కు కూడా వచ్చింది. ఉంటాయి కదా వాళ్ళు, దీనికి మందు వేయద్దని వాళ్ళు దీనికి మందు వేయద్దు అని వాళ్ళు ఆకుపసరలో పెట్టుకున్నారంట. తర్వాత మళ్ళీ రోజు ఏమైంది, టెస్టికల్లో వాచింది. చెప్తున్నా, అట్లా కాంప్లికేషన్స్ ఉంటాయి, జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ ఊఫరైటిస్, స్వెల్లింగ్ ఆఫ్ ది ఓవరీస్, కడుపు లోపల, పొత్తి కడుపు లోపల అమ్మాయిలకి పాపం బాగా నొప్పి ఉంటుంది దీంతో పాటుగా, అటువంటి కేసు జాగ్రత్త. నెక్స్ట్ థైరాయిడైటిస్, ఎక్కడైతే ఈ మమ్స్ నుంచి సెకండరీగా గ్లాండ్స్ ఎక్కడైనా ఎఫెక్ట్ కావచ్చు, అది గుర్తుపెట్టుకోండి. గ్లాండ్స్ ఎక్కడైనా ఎఫెక్ట్ కావచ్చు. ఇవి జనరల్గా ఇన్ఫర్మేషన్. డయాగ్నోసిస్ ఎట్లా చేయాలంటే ఓన్లీ క్లినికల్సే, టెస్ట్లు ఎక్కువ ఉండదు, పీసీఆర్ టెస్ట్ అని ఉంటుంది. సో ప్రివెంట్ ఎట్లా చేయాలంటే గోరెచ్చిని తాగుతూ ఉండాలి, భయపడకూడదు, ప్రశాంతంగా ఉండాలి. ఎవరికి వచ్చినా సరే ఏముంది, పెద్ద విషయం కాదు, దాన్ని భయపడితే అది అట్రాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ పొద్దునే ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా పొద్దునే గోరెచ్చిన ఉప్పేసి పుకిలి చుమ్మించవచ్చు. ఎక్కువ సాల్ట్ ఫుడ్ ఎక్కువ అది అవాయిడ్, ఇది పుల్లని వస్తువులు అవి తీసుకోవద్దు, కొంచెం రెస్ట్గా ఉండాలి. ఇది జనరల్ మేనేజ్మెంట్ ఆఫ్ ది మమ్స్. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ది హోమియోపతిక్ మేనేజ్మెంట్. చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటి తెలుసా, ఈ మమ్స్కి మనం తగ్గించేంత ఫాస్ట్గా అలోపతి తగ్గించలేదు, అంత పర్ఫెక్ట్గా మంది ఇవ్వగలుగుతాం మనం హోమియోపతిలో. అలోపతిలో అంత ఉండదు, చాలా తక్కువ. ఎందుకు, గ్లాండ్స్ మీద ఎఫెక్షన్ చాలా, హోమియోపతి గ్లాండ్స్ కానీ ఎండోకరెంట్స్ మీద యాక్షన్ హోమియోపతిలో ఎక్సలెంట్ ఉంటుంది. ఇట్లా ప్యాథలాజికల్గా ఓన్లీ యాంటీ ఇన్ఫ్లమేటరీ అవి ఇచ్చుకుంటూ వస్తారు అంతే. అందుకని వాళ్ళ లోపల వాళ్ళ కేసెస్లో కాంప్లికేషన్స్ ఎక్కువ, మన కేసెస్లో కాంప్లికేషన్స్ మినిమైజ్ అయిపోతాయి. లాస్ట్ టైం ఏం తగ్గ చెప్పుకున్నాం, బెల్డోనా ఆ? బెల్డోనా అంటారు. బెల్లున చెప్పుకున్నాం కదా. లాస్ట్ బెల్లున చెప్పుకున్నాం కదా. ఇప్పుడేం రిపీట్ చేయను, బెల్లున మళ్ళీ అయిన తర్వాత ఇప్పుడున్న కేసెస్ల గురించి నేను చెప్తా. ఫస్ట్ యాక్చువల్గా ఒక అమ్మాయి వచ్చింది, 3 days బ్యాక్ వచ్చింది. ఉదయం లైట్గా 3 days బ్యాక్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. సాయంత్రం పూట లైట్గా ఒక చెంప వాచింది లైట్గా. ఆ నెక్స్ట్ డేకి లైట్గా జ్వరం స్టార్ట్ అయింది మార్నింగ్.
ఆ అమ్మాయికి. అబ్బాయి వాడికి 12 ఏళ్ళు ఉంటాయి ఇప్పటికి. వాడికి మరి ఉదయం నుంచి ఇబ్బంది ఏం కాలేదా అని అంటే ఏం కాలేదు సార్. సాయంత్రం పూటనే వాపు స్టార్ట్ అయింది. అయిన తర్వాత లైట్‌గా జ్వరం కూడా స్టార్ట్ అయింది. మళ్ళీ రోజు మళ్ళీ సాయంత్రం కూడా ఎక్కువైంది. అరే ఏంది తిన్నావా తాగారా అంటే ఏం తాగలేదు సార్ అని చెప్పినాడు. ఏమైనా ఐస్ క్రీమ్స్ కూలింగ్స్ తాగారా అంటే కూడా తాగలేదని చెప్పినాడు ఆ కేసులో. అయిన తర్వాత దాహం ఎక్కువ ఉందంటే ఏం లేదురా అంటున్నాడు. పెదాలు చూస్తే కొంచెం డ్రైనెస్‌గా ఉంది. కానీ ఎక్కువ దాహం లేదు. ఎప్పుడో ఒకసారి బలవంతంగా వాళ్ళ అమ్మోళ్ళు చెప్తే కొంచెం తాగుతున్నాడు అంతే. మధ్యలో తాగుతున్నాడు. అయిన తర్వాత తలస్నానాలు చేసాడు వాడు కూడా. తలస్నానాలు చేయడం జరిగింది. అయిన తర్వాత ఈ లక్షణాలతో వచ్చినాడు. జ్వరం బాగుంది. 102 పైనుంది. 102, 103 ఉంది. ఎక్కువ తాగాలని లేదు కానీ కొంచెం తాగుతున్నాడు. ఏ మందు ఇచ్చుంటాం మనం? టంగ్ అలాగుంది సార్ టంగ్. ఆ? టంగ్ మామూలు టంగ్. ఎక్కువ స్వెల్లింగ్ ఏం లేదు. మామూలుగానే ఉంది. సార్ మొడాలిటీస్ సార్. పల్సటిల్లా సార్. పల్సటిల్లా. ఒకరు పల్సటిల్లా చంద్రకాంత్ గారు. ఇంకా ఆర్సెనిక్ ఆల్బమ్. ఎవరైనా ఆర్సికలం? ఓకే. జ్వరం. శివరామకృష్ణ గారు ఆర్సికల్పం. ఇంకా పల్స్టెల్లా సార్. పూర్ణానందం గారు పల్సటిల్లా. ఇంకా పల్సటిల్లా అయినా సార్. ఈవినింగ్ అగ్రివేషన్. మొడాలిటీస్ ఏమన్నాండి? వేడికి అగ్రివేషన్ గానీ, చలికి అగ్రివేషన్ గానీ ఏమన్నా? అంటే వాడికి మామూలుగా కొంచెం అంత ఉమ్మరం అనేది అంత లేదు కానీ కొంచెం గాలి కావాలంతే. గాలి కావాలి. 10-15 ఇయర్స్ పిల్లోడు. ఓపెన్ ఎయిర్ కావాల్సి వస్తుందండి. అంటే మామూలుగా పేషెంట్స్ లో మనకు అనుకున్నట్టుగా సిమ్టమ్స్ దొరకవు చెప్పాలంటే కూడా. దాన్ని అప్లై చేసుకోవాలి. అయితే వాడికి ఓపెన్ ఎయిర్ అని కాకుండా వాడికి గాలి కావాలని చెప్పాడు అంతే మనకి. గాలి కావాలి. ఓకే. పల్స్టిల్లా. సెంటర్ లో వస్తుంది సైడ్ పల్స్టిల్లా. సో ఈ పార్టిసిపెంట్ లిస్ట్ వస్తుంది. సరే నేనేం చేశానంటే పల్స్టిల్లా 200 ఇచ్చా. పల్స్టిల్లా 200 ఇచ్చా అబ్బాయికి. ఇచ్చిన తర్వాత మంచి రోజు వచ్చాడు. సార్ జ్వరం తగ్గింది కానీ ఇంకో సైడ్ కూడా వచ్చింది సార్. జ్వరం తగ్గింది కానీ ఇంకో సైడ్ కూడా వచ్చింది. నొప్పి ఎట్లా ఉందిరా అంటే ఎంత ఎక్కువ నొప్పి లేదు సార్ అండి. అంటే ఇప్పుడు ఏం చేశాను? ఆ నెక్స్ట్ డేకి పల్స్టిల్లా 200 ఇంకో డోస్ ఇచ్చి పంపించా. ఆ నెక్స్ట్ డే కంప్లీట్ తగ్గిపోయింది. నొప్పి ఇంకో లైట్గా స్వెల్లింగ్ ఉంది. ఫీవర్ తగ్గింది. కొంచెం యాక్టివ్ ఉన్నాడు. కొంచెం తినగలుగుతున్నాడు. అంత ఇబ్బంది కాలేదు. నిన్న వచ్చాడు 2 days బ్యాక్ ఫస్ట్ డోస్ వేసాను. అట్లా అనమాట సార్. సార్ చెప్పండి. పురాణంగా ఫీవర్ తగ్గింది. అవును. చేంజింగ్ సిమ్టమ్ చేంజింగ్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఒక సైడ్ ఇంకో సైడ్కి వెళ్ళింది కాబట్టి దానిలో ఉంచొచ్చు కదా. మళ్ళీ ఇంకో డోస్ ఎందుకు ఇచ్చారంట? గుడ్ క్వశ్చన్. అందుకనే నేను చెప్పింది ఆ పాయింట్. అయితే యాక్చువల్గా టెండెన్సీ ఆఫ్ ది పర్సన్ అండ్ డ్రగ్ ఈజ్ ద చేంజింగ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్ కదా. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కు పాకుతున్న స్వభావం ఉంది కనుక మనం ఫస్ట్ చూసుకొని పల్స్టిల్లా ఇచ్చాం. పల్స్టిల్లా దాని యాక్షన్ చూసింది కానీ ఏం చేసింది? ఇంకో సైడ్ కూడా వచ్చింది. ఒకవేళ నీ మెడిసిన్ కరెక్టే, ఇట్ ఈస్ ప్రూవ్డ్. బట్ ఆ మోతాదు ఇంకో సైడ్ వ్యాప్తి చెందడానికి దాన్ని ఆపలేకపోయింది. ఒకవేళ ఆ సైడ్ రాకుండా ఉండేదనుకో నేను రిపీట్ చేసేవాడిని కాదు.
కానీ ఏమైంది, నేను మంది ఇచ్చిన తర్వాత కూడా ఇంకోసారి రిపీట్ అయిందా లేదా, ఇంకోసారికి వచ్చిందా లేదా? సో అవర్ దేర్ ఈస్ రిక్వైర్మెంట్ ఫర్ ద అనదర్ డోస్. ఇప్పుడు కళ్ళెం వేసాం కానీ మొత్తం ఆగలేదు గుర్రం, కొంతవరకే ఆగింది, కానీ ఇంకొంచెం ముందుకు పోతూనే ఉంది. అప్పుడు పల్స్ మరి రిపీట్ చేయకపోతే ఏమవుద్ది, ఇంకో 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 దగ్గర ఏ ఆర్కైటిస్ అంటే ప్రశ్నలు వాయడం అట్లా జరుగుతుంది. అందుకని అవర్ రెమెడీ ఈజ్ రైట్, ఇట్ ఈస్ కన్ఫర్మ్ కదా పూర్ణానందం గారు, ఓకేనా? కానీ ఇంకో సైడ్ స్ప్రెడ్ కాకుండా ఆపలేకపోయింది ఆ మోతాదు ఒక డోసు. అందుకని సార్ వెయిట్ చేసే రిజల్ట్ మనం గమనిస్తుంటాం కదా సార్, ఒకవేళ తగ్గిస్తుండేనేమో కదా సార్. అవును, ఇంకో సైడ్ యాక్చువల్గా ఏంటంటే నీకు మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఇంకో సైడ్ రావద్దు కదా చంద్రకాంత్, ఓకే ఇంకో సార్, సైడ్కి రావద్దు కదా. యువర్ రెమెడీ ఈజ్ రైట్, అది అక్కడికి అయిపోవాలా. యువర్ రెమెడీ ఈజ్ రైట్ ఓకే బట్ యువర్ పొటెన్సీ ఈజ్ వర్క్డ్ 100% అంటే అది అక్కడికి ఆగిపోవాలా. నేను ఫర్దర్ డికే ఉండొద్దు, ఫర్దర్గా స్ప్రెడ్ ఉండొద్దు, అవునా లేదా? ఓకే సార్. సో ఫర్దర్గా స్ప్రెడ్ అయినందుకు మాత్రమే రిపీట్ చేయాల్సి వచ్చింది, ఓకేనా? అంటే ఉన్న సిమ్టమ్స్ కొన్ని క్యూర్ అయ్యి కొన్ని ఇంకా రిమైనింగ్ ఉంటే మనం రిపీట్ చేయకూడదు. కరెక్ట్, కొత్త సిమ్టమ్ పట్టించి కాబట్టి రిపీట్ చేయాలి, అది కదా సార్? అంతే కరెక్ట్. ఎందుకంటే మనం వేసిన తర్వాత అక్కడికి ఆగిపోవాలి, కనీసం ఆగిపోకుండా ఫర్దర్గా ఇంకా 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 స్ప్రెడ్డింగ్ అవుతా ఉంది. సో అక్కడికి ఆపడానికి ఆ పొటెన్సీ సరిపోవట్లేదు అనమాట. అందుకని మళ్ళీ పల్స్ రిపీట్ చేయాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే అక్యూట్స్లో ఇఫ్ నీడెడ్ వీ కెన్ రిపీట్ వెన్ ద సిమ్టమ్స్ ఆర్ రిక్వైర్డ్. ఇన్ క్రానిక్ ఇట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. ఎస్పెషల్లీ మమ్స్లో, మిగతా వాటిలో టాన్సిల్స్లో అయితే అంత రిపీట్ చేయను నేను. మమ్స్లో మాత్రం అవసరం ఉంటే మిగతా వాటితో పోలిస్తే కొంచెం రిపిటేషన్ అవసరం ఉంటుంది, అన్ని కేసెస్లో కాదు, అది కూడా చెప్తున్నాను. వెన్ ఆఫ్టర్ యువర్ రెమెడీ ఇంప్రూవ్మెంట్ ఈజ్ దేర్ బట్ ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్ ఫర్దర్, then you can repeat the same potency or slightly increased potency. Pulsatilla 201 is best. నిన్న కొన్ని కేసులు పల్స్టిల్లా 201 ఇచ్చి పంపించా. ఇట్ ఈస్ బెస్ట్, అగ్రవేషన్ ఉండదు. ఇప్పుడు మొన్న హనుమాన్ గారు అందులో చెప్పారు కదా, సరే అప్పుడెప్పుడు చదువుకున్నాం మర్చిపోయాం, దాని తర్వాత ఇంప్లిమెంట్ చేసుకున్నాం మేము కూడా ప్రాక్టీస్లో. తర్వాత ఇవ్వడానికి అంతకుముందు హనుమాన్ గారు చెప్పినారు, అదే పొటెన్సీ అదే రిపీట్ చేయకండి, కొంచెం పొటెన్సీ పెంచి ఇవ్వండి అన్నారు. అందుకని 201 కానీ అవసరం ఉంటే 1M కానీ అవసరాన్ని బట్టి కేసుని బట్టి అట్లా ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ ఇంకా బాగున్నాయి. అట్లా ఎక్యూట్స్లో ఇంకా బెటర్, ఓకేనా సార్? అదే ఓకే పల్స్టిల్లా కేసు. ఇంకా నేను ఒక 5-10 నిమిషాలు ఇస్తాను. ఎవరంటే ముందు మీ కేసెస్ ప్రాక్టికల్గా మీరు చూసిన కేసెస్ ఏమైనా ఉంటే చెప్పండి, ఒక 2 నిమిషాలు. తర్వాత నేను ఫర్దర్గా ముందుకు వెళ్తా, లేకపోతే ఇది అయిపోగొడతాను లేండి సార్. అంతవరకు అయితే మీరు చూసి పెట్టుకోండి. మీ ఐడియా ఈ మధ్య మమ్స్ కేసెస్ ఏమొచ్చాయి, దానికి క్లాసికల్గా ఏ సిమ్టమ్స్ ఉన్నాయి, ఏ సిమ్టమ్స్ ద్వారా ఏ మంది ఇచ్చారు, ఏ ఇంప్రూవ్మెంట్ వచ్చింది, క్లాసికల్గా ఉండాలి, ఓకేనా? అలాంటివి చూసి పెట్టుకొని నేను ఈ డ్రగ్ మొత్తం కంప్లీట్ చేస్తాను. పల్స్టిల్లాలో ఏం సిమ్టమ్స్ ఉంటాయంటే మెయిన్గా షిఫ్టింగ్ అండ్ వాండరింగ్ పెయిన్స్ ఉంటాయి, ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ పాకడం. జూనియర్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైన పాయింట్స్. ఎందుకంటే ఈ పల్స్టిల్లా అనేది ఎపిడమిక్లో దాదాపు 80% కేసెస్లో రిక్వైర్మెంట్ వస్తుంది. 80% కేసెస్లో పల్స్టిల్లా బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఇండికేట్ అవుతుంది. సో బీ అలర్ట్. లింగరింగ్ ఫీవర్స్ ఆర్ మెటాస్టాసిస్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పాకడం. మెటాస్టాసిస్ మమ్స్ వచ్చిన తర్వాత టెస్టికల్స్ వాయడం. అంతకుముందు ఇంతగా లేవు యాక్చువల్గా, ఇంతగా మామూలుగా మమ్స్ వస్తే ఒక సైడ్ 2 సైడ్లు వచ్చి తగ్గిపోయేవి. ఈసారి మాత్రం కాంప్లికేషన్స్ ఉంటున్నాయి ఈ ఎపిడమిక్లో. ఏది టెస్టికల్స్ వాయడం కానీ బ్రెయిన్ కన్ఫ్యూజన్ అవన్నీ ఈ మధ్య ఉంటున్నాయి. అందుకని మెటాస్టాసిస్ ఆర్ వాండరింగ్ పెయిన్స్, షిఫ్టింగ్ పెయిన్స్ ఉంటాయి, తిరగడం అట్లా ఇట్లా నొప్పులు తిరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ అయిన తర్వాత ఇంకో ముఖ్యమైన కారణాలు, వ్యాధి కారణాలు ఇందులో ఏంటంటే పల్స్టిల్లాకి
ఐస్ క్రీమ్స్ తినడం, ముందు రోజు ఏదైనా వాడే ఏదో ఎండకో లేకపోతే బాగా వేడిగా ఉందని ఐస్ క్రీమ్ తినడం. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ అంటే బర్త్‌డే అయిందని కూల్ కేక్స్ తినడం. కూల్ కేక్స్ తిన్న తర్వాత కూల్ కేక్స్ అనేది చాలా వ్యాధి కారణాలు సార్. కావాలంటే మామూలు కేక్ తినండి పర్లేదు. మీ బర్త్‌డేలకో, పిల్లల బర్త్‌డేకో మామూలు కేక్ ఉంటది చూసావా? అది తినండి. కూల్ కేక్ మాత్రం చాలా డేంజర్. చాలా చాలా వరస్ట్ అండ్ ఆర్టిఫిషియల్‌గా చల్లగా ఉంచడానికి అందులో కెమికల్స్ కలుపుతారు నైట్రేట్స్. అవి పేగులకి క్యాన్సర్ అటువంటి పెద్ద పెద్ద రోగాలు తీసుకొస్తది. అంత డేంజరస్ గుర్తుపెట్టుకోండి. ఒకసారి మా పిల్లలకి షాప్ తీసుకెళ్తే ఆమె బేకరీ ఆమె కొంచెం తెలిసినామనమాట. సార్ మన పిల్లలకి ఇదొద్దు సార్ అని కూల్ కేక్ పక్కన పెట్టేసి మామూలు కేక్ ఇచ్చింది. చెప్తున్నా. అంటే ఎంత డేంజర్ అని వాళ్ళకే తెలుసు. చేసిన వాళ్ళకి కూడా, తయారు చేసే వాళ్ళకి కూడా తెలుసు. అట్లనమాట. అందుకని పేస్ట్రీస్ కానీ, కూల్ కేక్స్ తిన్న తర్వాత, ఐస్ క్రీమ్స్ తిన్న తర్వాత వచ్చే కాంప్లికేషన్స్‌లో పల్స్టిల్లా వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీ యూ కెన్ థింక్ ఆఫ్. ఓకే. నెక్స్ట్ అయిన తర్వాత ఇంపార్టెంట్ ఇండికేషన్ వన్ సైడ్ ఎఫెక్టెడ్ ఆల్వేస్. ఒకటేసారి 2 సైడ్స్ వచ్చింది అంటే ఇట్ మే నాట్ బి పల్స్టిల్లా 90% కేసెస్‌లో. 2 ఒకటేసారి వచ్చాయంటే ఎక్కువ మటుకు ఏదో కేసులో ఇంప్రూవ్‌మెంట్ కరెక్ట్ కావచ్చు. ఎందుకంటే ఈవినింగ్ అగ్రవేషన్ ఉంది, దాహం ఉంది, కొంచెం కొంచెం తాగితే బాగుంది అంటే పల్స్‌లో కావచ్చు. కాదని రూల్ ఏం లేదు. కానీ మోస్ట్‌లీ 60-70% కేసెస్‌లో వన్ సైడ్ ఎఫెక్ట్ చూపించిన తర్వాత ఇంకో సైడ్ స్ప్రెడ్ అవుద్ది. అదనమాట. నెక్స్ట్ స్టార్టింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసేవాళ్ళు వీటిని గుర్తుపెట్టుకొని మీ మంది చేయొచ్చండి. అది నెక్స్ట్. ఇన్ మమ్స్ ద పేషెంట్ గెట్స్ ఏ కోల్డ్, ద బ్రెస్ట్ స్వెల్ ఇన్ గర్ల్స్, టెస్టికల్స్ ఇన్ ది బాయ్స్. మెటాస్టాసిస్ ఈజ్ ఇన్ నేచర్. ఆ లక్షణాల్లో మెటాస్టాసిస్ అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పాకే లక్షణం ఉంటే మాత్రం ఖచ్చితంగా పల్స్టిల్లా మీరు గుర్తుంచుకోవాల్సిందే. ఎట్లా అంటే అబ్బాయిల్లోనేమో టెస్టికల్స్ అంటే బీజాలు, బీజాలు, వృషణాలు అవన్నీ కూడా వాస్తాయన్నమాట. గ్లాండ్స్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ సెమెన్స్ అనమాట. వీర్య కణాలని ఉత్పత్తి చేసే ఇవి గ్రంథులు అనమాట. ఆ గ్రంథులు మెటాస్టాసిస్ అంటే అక్కడ నుంచి అక్కడికి లింక్ అవుతుంది. నెక్స్ట్ స్త్రీలలో అయితేనేమో వక్షోజాలు, బ్రెస్ట్ స్వెల్లింగ్ ఉంటుంది. వన్ సైడ్ ఆర్ 2 సైడ్స్, 2 సైడ్లు కూడా ఉంటుంది. ఈ తగ్గి అది రావచ్చు, తగ్గకపోయినా కూడా అది ఉండొచ్చు. వెన్ ద మెటాస్టాసిస్ ఇస్ ద మేజర్ సిమ్టమ్, యు డోంట్ ఫర్గెట్ పల్స్టిల్లా. ఫస్ట్ మైండ్లో రావాల్సింది పల్స్టిల్లా. ఓకేనా. నెక్స్ట్ వ్యాధి కారణాలు చెప్పాం. వర్షంలో ఎక్కువ తడిసిన తర్వాత, నది స్నానం తర్వాత కూడా పల్స్టిల్లా లక్షణాలు కావచ్చు. వన్ సైడ్ చీక్ రెడ్, వన్ చీక్ ఈజ్ పేల్. ఒక సైడ్ చీక్ ఉంటుంది, ఒక సైడ్ మొత్తం ఎర్రగా ఉంటుంది, ఒక సైడ్ ఏమో పేలిపోయినట్టు ఉంటుంది. నెక్స్ట్ డ్రైనెస్ ఆఫ్ మౌత్, నోరు బాగా ఎండిపోయినట్టు, బాగా ఎండిపోతుంటాయి. కానీ ఎక్కువ తాగాలి ఉండాలి పల్స్టిల్లా వాడికి. వాళ్ళు బలవంతం చేసినా కూడా తాగు అంటే కొంచెం తాగుతూ ఉంటాడు. అదనమాట. నెక్స్ట్ పల్స్టిల్లాలో మమ్స్లో చెప్పుకుంటాను, ఎందుకంటే డ్రగ్గా చెప్పట్లేదు, మళ్ళీ అది కన్ఫ్యూజ్ అయిపోతుంది మీకు. ఆల్ సీక్రెషన్స్, స్రావాలు నోట్లోంచి కానీ అవన్నీ కూడా సీక్రెషన్స్ ఎట్లా ఉంటాయి? థిక్ బ్లాండ్ yellowish గ్రీన్ డిశ్చార్జెస్, ఆకుపచ్చని పసుపచ్చని స్రావాలు. కరోసివ్ అంటే కొరికేసే గుణాన్ని కలిగి ఉండవు. పల్స్టిల్లా అవి ఎప్పుడు మనకు బ్లాండ్ డిశ్చార్జెస్ అంటే మామూలు నీళ్ళు తగిలితే మంటలు ఇస్తుంది, మంటలేదు. యాసిడ్ తగిలితే మంటలు ఇస్తుంది. ఆ యాసిడిక్ నేచర్ ఉండదు ఈ స్రావాల్లో. నీళ్ళు తగిలితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. నెక్స్ట్ బ్యాడ్ టేస్ట్ ఇన్ మౌత్ ఎవ్రీ మార్నింగ్ ఆన్ అవేకనింగ్. బ్యాడ్ టేస్ట్, నోరు ఉదయం లేవంగానే కంపు వాసన ఉంటుంది. మమ్స్ విత్ మెటాస్టాసిస్ టు మామే ఆర్ టెస్టికల్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. మమ్స్ మెటాస్టాసిస్ విత్ ద మామే ఆర్ టెస్టికల్. ఇవి ఎక్కువ ప్రామినెంట్గా ఉండే డ్రగ్స్ ఏమి ఉన్నాయి? రస్టాక్స్ ఉన్నాయి, కార్బేజ్ ఉన్నాయి, నాట్రమోర్ ఉన్నాయి, ఆర్సిగాలు ఉన్నాయి. ఇవి కూడా మనకు ఐడియా చూసుకోవాలన్నమాట. ఆకలి టేస్ట్ ఉండదు, టేస్ట్ తప్పిపోయి ఉంటుంది పల్స్టిల్లాలో కూడా. కొన్ని కేసెస్లో టేస్ట్ అంత ఉండదు.
నథింగ్ టేస్ట్ గుడ్ టు హర్. ఏది కూడా టేస్ట్ అంత అనిపించదు. గాలి కావాలి. క్రేవ్స్ ఫ్రెష్ ఓపెన్ ఎయిర్. ఎవర్ చేంజింగ్ సిమ్టమ్స్, ఎవర్ చేంజింగ్. నో స్టిల్స్, నో స్టూల్స్, నో అటాక్స్ ఆర్ అలైక్. మారుతూ ఉంటాయి. ఒకసారి అప్పుడే చలంటాడు, అప్పుడే వెచ్చగంటాడు. ఇది ఒక కన్ఫ్యూజన్గా ఉంటుంది పల్స్టిల్ వాళ్ళకి. చాలా చాలా చేంజింగ్గా ఉంటాయి. బాగా జ్వరం వస్తే ఒళ్ళు కాలిపోతుందని ఇంత ఒళ్ళు కాలిపోతుంది కానీ థర్మోమీటర్ పెడితే ఏదో 104, 103 ఉందని చూస్తే 100, 101 ఉంటుంది. లేదా జ్వరం ఏం లేదు అసలు మామూలుగా ఉందని చూస్తే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. అట్లా అనమాట. మిస్ప్రపోర్షన్ ఆఫ్ ది టెంపరేచర్ ఈజ్ ఆల్సో ఇండికేటెడ్ ఆఫ్ ది పల్స్. నెక్స్ట్ చేంజింగ్ సిమ్టమ్స్ ఉంటాయి. అది ఒక కన్ఫ్యూజన్. అది కూడా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సిమ్టమ్ ఆఫ్ పల్స్ స్టిల్. చేంజింగ్ ఇప్పుడే మధ్యాహ్నం ఎక్కువ ఉంటుంది, మళ్ళీ తర్వాత మధ్యాహ్నం తర్వాత సాయంత్రం ఎక్కువ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఉదయం ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్సో చేంజింగ్ ది టైమింగ్స్, గుర్తుపెట్టుకోండి. బట్ ఈవినింగ్ మోస్ట్లీ ఎక్కువ ఉంటాయి, కానీ మిగతా టైం కూడా కొంచెం చేంజింగ్గా ఉండొచ్చేమో, చూసుకోండి జాగ్రత్తగా. అంటే ఎవ్రీవేర్ చేంజింగ్ మే బి దేర్. స్రావాల్లో కానీ వాడికి మొరాలిటీస్లో కానీ కొంచెం చేంజెస్ కనిపిస్తే కన్ఫ్యూజ్ కాకండి. ఇట్ మే బి పల్స్ స్టిల్. ఫర్ ది సీనియర్స్ ఐఎమ్ అడ్వైసింగ్. సార్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పల్స్ స్టిల్లో చేంజింగ్ ఎట్లాగైనా ఉండొచ్చు. ఓన్లీ సైడ్స్ ఒక్కటే చేంజ్ ఉండాలని రూల్ లేదు. ఓన్లీ ఇక్కడ నుంచి మెటాస్టైస్ ఓన్లీ ఉండాలని రూల్ లేదు. ఈవెన్ దే మే బి చేంజింగ్ ఇన్ ద సిమ్టమ్స్ ఇట్ సెల్ఫ్. లక్షణాల్లో మొత్తంలో కూడా మార్పు ఉండొచ్చు. ఒక సెటప్ లక్షణాల నుంచి ఇంకో సెటప్ లక్షణాలు అయిపోవచ్చు. అయ్యో అది వేరే అనుకొని మళ్ళీ వేరే మంది ఇస్తాం, కానీ మళ్ళీ చూసుకోండి. మన భద్రాక్షి గారు చెప్పారు చూసావా సార్, ఒక సైడ్ వచ్చిందని మనం ఒక మంది ఇచ్చాం, అట్లా లక్షణాలు మారిపోతూ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. జాగ్రత్తగా గమనించుకొని పల్స్ స్టిల్ 200 అవసరాన్ని బట్టి పొటెన్సీస్ అకార్డింగ్ రిక్వైర్డ్ దాన్ని బట్టి ఇస్తే తగ్గిపోతుంది. అయిన తర్వాత కిందగా చాలా ముఖ్యమైన పాయింట్స్ ఇచ్చారు, అది ఒక్కసారి చెప్తాను మీకు. సీనియర్స్కి కొన్ని అడ్వైస్ చేస్తాను పల్స్ స్టిల్లో. ముఖ్యమైన పాయింట్, రాని పాయింట్ ఉంటే చెప్తాను మీకు. బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మీజిల్స్. చిన్నమ్మవారు వచ్చిన తర్వాత మీజిల్స్ అంటారు, చిన్న చిన్న ర్యాషెస్ వస్తాయి. అలాంటి వాటిలో వచ్చి కూడా అమ్మ వస్తే కూడా ఇది మంచి సిమ్టమే. నెక్స్ట్ మెన్సెస్ సప్రెస్ చేసిన తర్వాత వచ్చే వాటిలో కూడా ఇది మంచి సిమ్టమ్. చేంజబిలిటీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అది కూడా చాలా ముఖ్యం. పెయిన్స్ కమ్స్ గ్రాడ్యువల్లీ ఆర్ డిసపియర్ సడన్లీ ఆర్ అపియర్ సడన్లీ ఆర్ గో సడన్లీ. పెయిన్స్ మెల్లగా వచ్చి సడన్గా తగ్గొచ్చు, సడన్గా వచ్చి మెల్లగా సడన్గా ఉంటున్నాయి. ఇప్పుడు మాత్రం పల్స్ స్టిల్ వాళ్ళకి మాత్రం సడన్గానే వస్తున్నాయి. ఈవినింగ్స్ ఎక్కువ వస్తున్నాయి. స్లోగా వస్తే కూడా రావచ్చు, అట్లేం లేదు. కానీ ఎక్కువ మటుకు అగ్రవేషన్ టైం ఈవినింగే ఉంటుంది పల్స్ స్టిల్ వాళ్ళకి. నెక్స్ట్ పెయిన్స్ అకంపెనీడ్ బై చిల్లీనెస్. గ్రేటర్ ద పెయిన్ మోర్ చిల్లీ. చలి కూడా ఉంటాయి కొన్ని కేసులో. ఎక్కువ పెయిన్ కొద్ది కూడా మనకి చలి ఎక్కువగా ఉండొచ్చు. నెక్స్ట్ షిఫ్టింగ్ పెయిన్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. పెయిన్ రిలీవ్డ్ బై ప్రెషర్ బై ది ఎఫెక్టింగ్ పార్ట్. బాగా ఇట్లా వచ్చుకుంటే హాయిగా ఉందంటాడు వాడు. అవి కూడా ముఖ్యమైన పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. పెయిన్ బెటర్ బై ప్రెషర్, బెటర్ బై కోల్డ్ అప్లికేషన్స్. చల్లగా కొందరు ఏం చేస్తారు, ఐస్ తీసి పెట్టుకుంటారు, మంటలు వేస్తుంది బాగానే. అట్లా చేయొద్దు యాక్చువల్గా, కానీ వాడికి తెలియక అట్లా చేస్తాడు. బెటర్ అట్లా పెట్టుకుంటే ఉపశమనంగా ఉంటుంది అన్నమాట వాడికి. అగ్రవేటెడ్ బై హార్ట్ ప్రెషర్స్. నెక్స్ట్ వన్ సైడ్ కంప్లైంట్స్ ఉండొచ్చు. వన్ సైడ్ కంప్లైంట్స్ ఎక్కువ మటుకు ఇండికేటర్తో ఉంటాయి పల్స్ స్టిల్. ఇవన్నీ కూడా మీరు రాసి పెట్టుకోండి, గ్యాదర్ చేసుకుంటే మంచి సిమ్టమ్స్ వస్తాయి. ఇవి చాలా మంచి. సార్ చెప్పండి. సార్ చెప్పండి. మీజిల్స్ తగ్గిన తర్వాత ఇవ్వాలా, మీజిల్స్ ఉన్నప్పుడు ఇవ్వాలి? మీజిల్స్ ఉన్నప్పుడు మెందక్కర్లేదు. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఏ కాంప్లికేటెడ్ సిమ్టమ్స్, then only you have to prescribe.
మీజిల్స్ కి సిమ్టమ్స్ ఉన్నాయని మంది ఇవ్వాల్సిన అవసరం ఏది లేదు. ఇట్ ఈస్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. దాంట్లో తగ్గిపోతుంది. నీకు మంది ఇవ్వకపోయినా తగ్గిపోతుంది. మంది ఇవ్వాల్సిన అక్కర్లేదు. అయితే కాంప్లికేషన్స్ అంటే ఎట్లా అంటే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, గొంతులో పోసి బాగా నొప్పిగా ఉండి తినడానికి రావట్లేదు, కన్స్ట్రక్షన్ ఆఫ్ థ్రోట్ ఉంది. అంటే కాంప్లికేషన్స్ వస్తుంటే మాత్రం మీ లక్షణాన్ని బట్టి ఇవ్వండి. లేదా కడుపులో పోసింది, డయేరియా అవుతుంది బాగా, గ్రీనిష్ మోషన్స్ అవుతున్నాయి, అప్పుడు ఇవ్వాలి. లేదా బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతా ఉంది, కన్ఫ్యూజన్ వచ్చింది, అటువంటి టైంలో ఇవ్వాలి. వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ది కాంప్లికేషన్స్ దెన్ యూ హ్యావ్ టు గివ్. అదర్వైజ్ నార్మల్ మోడరేట్ కేసెస్లో అయితే మాత్రం అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ పల్స్టిల్లా. ఇంకేమైనా పాయింట్స్ ఉంటే యాడ్ చేస్తా అంతే. ఎక్కువ మటుకు లాస్ ఆఫ్ స్మెల్ కూడా ఉండొచ్చు, వాసన తెలియకపోవడం కూడా ఉండొచ్చు. ఇది సార్ పల్స్టిల్లా. మీకు ఈ కేసులు ఏమైనా ఉన్నంటే చెప్పండి. ఒక 5 నిమిషాలు చెప్తాను. ఈ మధ్య అంటే మీకు వచ్చిన కేసెస్ మీ సిమ్టమ్స్ ప్రకారం ఎవరు చెప్తారు సార్? పేరు చెప్పండి ఫస్ట్. హేమంత్ కుమార్ సార్. సార్ పల్సటిల్లా హార్ట్ పేషెంటా, చిల్లి పేషెంట్ సార్? సార్ పల్స్టిల్లా హార్ట్ పేషెంటే. ఓకే, హేమంత్ గారు చెప్పండి. సార్ ఈ మధ్య డీల్ చేసినటువంటి కేసులో కొంచెం వాయిస్ పెంచండి కొంచెం. సార్ వినబడుతుంది సార్? క్లియర్. అది గొంతు నొప్పి రావడము, చిల్లి పేషెంట్, వేడి నీళ్ళు లేదా కాఫీ తాగినప్పుడు కొంచెం రిలాక్సేషన్ ఏర్పడినప్పుడు పెప్పర్ సల్ఫ్ 30 ఒక డోస్ వేసాం సార్. వేసినప్పుడు పక్క రోజుకి సగం తగ్గింది. ఇంకొంచెం ఉన్నప్పుడు FPCF 2 పెట్టినప్పుడు కొంచెం గొంతులో ఉన్న ఎరుపు కొంచెం చూసినట్టు బాగా తగ్గిపోయింది సార్. అదొక కేసు ఒకటి. సార్ వాయిస్ వినబట్టలేదు మీది. గొంతు నొప్పిగా ఉంది, వెచ్చని పానీయాలు తాగితే బాగుంది, ఈ లక్షణాల మీద హెపార్ సల్ఫ్ ఇస్తే తగ్గింది. గుడ్. నెక్స్ట్ ఇంకా చిల్లి పేషెంట్ అంటే కొంచెం అంటే చలి పడట్లేదు. ఓకే, ఆ లక్షణాలు చూసుకున్నట్లయితే హెపార్ సల్ఫ్ బాగా పనిచేస్తుంది సార్. ఓకే. నెక్స్ట్ అది ఇంకా ఎవరైనా పూర్ణానందం గారు మీరు ఏమైనా చెప్తారా? ఏం కేసెస్ మీ దగ్గర ఉన్నవి? నాకు నారాయణ కేసు గారు. రాలేదు సార్. వాటికి సంబంధించి కేసు రాలేదు సార్ నాకు. నేను ట్రీట్ చేయలేదు సార్. ఇంకెవరైనా సీనియర్స్? వాస్తవా సార్? అమ్మా చెప్పమ్మా. నమస్తే. ఒక పాపకి 12 ఇయర్స్ సార్. ఆ పాపకి లెఫ్ట్ సైడ్ వచ్చింది మామ్స్. ఓకే, ఆ పిల్లకి నేను పలస్టీలా వేసాను, మళ్ళీ రిపీట్ చేయలేదు, రైట్ సైడ్ వచ్చింది. మీరు ఇప్పుడు చెప్పారు కదా, నా డౌట్ క్లియర్ అయింది సార్. ఈ రోజు వేస్తాను డౌట్. నేను అడగకుండానే మీరు చెప్పేశారు. నేను ఆలోచిస్తున్నాను ఏం వేయాలా అని. ఓకే అమ్మా. డౌట్ క్లియర్ అయింది. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. అది మాస్టర్ గారు మనకి ఎప్పుడు ఎట్లా కావాలో మన ఇల్లు బాగుంటే మన సంకల్పాన్ని బట్టి మాస్టర్ గారు ప్రవహిస్తారు అంతే. నిజంగా సార్. సార్ మల్లేషు నర్సీపట్నం సార్. సార్ చెప్పండి. సార్ 4 కేసులు కూడా ఈ గొంతు నొప్పితోని ఈ మంప్స్ వచ్చేసారు. బోత్ సైడ్స్ స్వెల్లింగ్, ఫీవరు. ఆల్రెడీ 1-2 రోజుల తర్వాత వచ్చేవారు. 1-2 రోజుల ముందు 650 డోలో వేసేవారు సార్ జ్వరంకి. ఓకే. వచ్చిన తర్వాత అలాగా ఇస్తారని తెలుసుకుంటే వచ్చారు మన దగ్గరికి. ఓకే. వచ్చాక పల్స్టిల్లా 200 ఇచ్చేసి ఒక డోసు FPKM పెట్టాను సార్, వాటర్లో కలిపి. ఇది ఒక 6 మాత్రలు, అదొక 6 మాత్రలు. పల్స్టిల్ ఇచ్చి 3 అవర్స్ అయిన తర్వాత అవి 4 కూడా అదే పద్ధతిలో క్లియర్ అయ్యాయి సార్. గుడ్, సంతోషం. లక్షణాలు ఏమున్నాయి సార్ ఎక్కువ మటుకు? లక్షణాలు బోత్ సైడ్స్. ఒక కేసులో ఫస్ట్ 1 సైడ్ వచ్చింది సార్, లెఫ్ట్ సైడ్. ఓకే. తర్వాత నెక్స్ట్ డేకి సెకండ్ దీనికి వచ్చింది సార్. ఓకే. సెకండ్ వైపు. ఓకే. అప్పుడు కూడా మరి రిపీట్ చేయకుండా FPKM కంటిన్యూ చేశాను సార్. ఓకే. నెక్స్ట్ ఇంకా
ఆ! ఇంకా ఆ నెక్స్ట్ డే కూడా ఇంకా బాగా తగ్గింది. కానీ ఇంకా కొద్దిగా ఉన్నది అనిపించి ఉందట సార్. ఓకే. ఫీవర్ వెంటనే మరుసటి రోజు తగ్గిపోయింది. ఓకే. కాకపోతే అప్పుడు ఆఫ్టర్ 24 అవర్స్ ఆ! ఇంకా కొద్దిగా ఉన్నది అంటే అప్పుడు మళ్ళీ ఒక డోస్ రిపీట్ చేశాను సార్. ఓకే. గుడ్. ఇంకా దాంతో పూర్తిగా క్లియర్ అయిపోయింది సార్. ఇంకా ఓకే. ఇంకో ఇంకొక కేసు ఏంటంటే అప్పటికి ఆల్రెడీ అల్లోపతిలో వెళ్ళి ఈ యాంటీబయాటిక్స్ ఫీవర్స్ గురించి 650 డోలో 3 days వాడారు. ఓకే. ఏమీ తగ్గలేదు. ఏమీ తగ్గకపోతేప్పుడు ఇప్పుడు ముందు ఈ పాపకి తగ్గింది కదా! ఈమె చెప్పారట ఆమెకి. వాళ్ళిద్దరూ టీచర్సే. మా పాప స్కూల్‌లో వర్క్ చేస్తున్నారు. సార్. ఆ సార్ దగ్గరికెళ్తే తగ్గాయి అని చెప్పి ఆమె తీసుకొనొచ్చారు. తీసుకొనొస్తే అది సేమ్ లక్షణాలే మరి ఆ ఈ 2 కూడా వచ్చున్నాయి ఆల్రెడీ. 3 days అల్లోపతి మెడిసిన్ వాడున్నారు. తగ్గలేదు. మనం పల్స్టెల్ 200 ఇచ్చిన ఆ మరుసటి రోజుకే నైట్‌కే ఫీవర్ తగ్గింది. మార్నింగ్‌కి కూడా బాగా తగ్గింది. గుడ్. దానికి కూడా ఎఫ్‌పికేఎం వాటరే పెట్టాను సార్. అంతే సార్. ఇక్కడ 2 అవర్స్‌కి 1 స్పూన్ చొప్పున అలాగా కంటిన్యూ చేయించాను. ఓకే సార్. గుడ్. ఆ! గుడ్. గుడ్ ఆ యాక్షన్. తర్వాత నెక్స్ట్ డే కూడా ఆఫ్టర్ 24 అవర్స్ చూస్తున్నాను. అది చూసిన తర్వాత కొద్దిగా తగ్గింది కానీ ఇంకా కొద్దిగా ఉంది సార్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు మరొక డోస్ రిపీట్ చేశాను. ఓకే. అప్పటికి కూడా బాగా తగ్గిపోయింది సార్ అని చెప్పాను. ఓకే. సంతోషం సార్. అదనమాట. గుడ్. అది. అట్లా అటువంటివి ఇంకో 2 కేసులు సార్ సేమ్. అది. ఒకరికి మంప్స్ వచ్చాయని చెప్పేసి ఈ పొగ దూపాలు గట్రా ఇది వేస్తారట. అవునవును. మరి నాకు తెలీదు. ఆ దూపం వేసారట. అప్పుడు ఇది మా దగ్గరే మా తమ్ముడు మనవరాలే. ఓకే. ఓకే. ఆడు పెదనాన్న ఇలాగా ఆ అబ్బాయి ఫోన్ చేసి ఇలాగ గొంతు నొప్పి, జలుబు, గొంతు నొప్పి వచ్చి ఆపులు బోత్ సైడ్స్ వచ్చి ఉన్నాయి. దీన్ని దూపం వేసాము. ఇంకా తగ్గలేదు అని చెప్పారు. ఓకే. ఒరే అది కాదు ఇది ఎయ్యరా అని చెప్పేసి ఉన్నాను. ఆల్రెడీ అది దూరంలేండి ఫోన్‌లో చెప్పాను. ఓకే. ఓకే. ఆల్రెడీ హోమియో వాడుతుంటారు. దానికి కూడా పల్స్టెల్ 200 ఒక డోస్ అంటే ఒకే ఒక డోస్‌తోని మరుసటి రోజు స్కూల్‌కి పంపించారు. మరి నాకు చెప్పలేదు. తగ్గిందే లేదు. సరే సార్. సంతోషం. ఓకే. ఎలా ఉందంటే ఆ ఒక డోస్ తగ్గిపోయింది. స్కూల్‌కి వెళ్ళిపోయింది పాప అని చెప్పారు. ఓకే సార్. ఓకే. అదొక కేసు సార్. సరే సార్. అయితే ఇంకొక కేసు సేమ్ లైన్స్ అయితే మనకి గుడ్. అంటే మీకు అందుకని చెప్పాను మా సైడ్ కూడా ఎక్కువ మటుకు పల్స్టిల్లా ఎక్కువ మటుకు వస్తున్నాయి కనుక నేను అది కొంచెం ఎలాబరేట్‌గా చెప్పాను. గుడ్. అయిన తర్వాత మాస్టర్ సార్ థ్యాంక్ యూ సార్. చెప్పండి. ఇప్పుడు హెపార్ సెల్ఫ్ పల్స్టెల్ వచ్చాయి కదా మాస్టర్, కొంచెం ఆ రెండింటికి తేడా కొంచెం చెప్తారు. సార్ పల్స్టిల్లా ఇట్ ఈస్ హార్ట్ పేషెంట్. గాలి కావాలి. హెపార్ సెల్ఫ్ వాడికి అసలు గాలి కొంచెం కూడా పడదు. ఈజ్ వెరీ దానికి దీనికి చాలా ఎక్స్‌ట్రీమ్ ఉంటది. అవును మాస్టర్. అయిన తర్వాత వాడికి గొంతు నొప్పిలో వెచ్చ తాగితే బాగుంటది. వీడికేమో చల్ల తాగితే బాగుంటది. అది మేజర్ డిఫరెన్స్ యాక్చువల్. ఆ పాయింట్ మీద మొత్తం డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఏం సార్? సరే. ఓకే. థాంక్ యూ. నెక్స్ట్ వెల్కమ్. అయిన తర్వాత సార్ పల్స్టిల్లా ఇప్పుడు చెప్పాం కదా! నెక్స్ట్ ఇంకో కేసు చెప్తాను. ఎందుకంటే ఒకటే దగ్గు అయింది ఇవాళ. అందుకని ఆపాల్సి వచ్చింది సార్‌ని పాపం. అయితే మనకి కేసెస్ వచ్చినప్పుడు మెయిన్‌గా ఏ లక్షణాలు చూడాలి? ఆల్రెడీ ఒకసారి చెప్పాను గనుక మళ్ళీ ఒకసారి చెప్తాను ఒక 2 నిమిషాలు. ఏ లక్షణాలు మంప్స్ కేస్ వచ్చింది. ఏ లక్షణాలు చూడాలి? ఫస్ట్ ఆన్సెట్ చూడాలి. ఎప్పుడు స్టార్ట్ అయింది? సార్ ఏం చేస్తే కాజేషన్ తర్వాత ఫస్ట్ కాజేషన్ ఏం చేశారని అడుగుదాం ఫస్ట్. కాజేషన్ ఏం చేశారండి అంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. సార్ కొందరు చెప్తారు. కొందరేమో సార్ ఏం కాలేదు సార్ అని చెప్తారు. ఫంక్షన్ ఫుడ్ వెళ్ళాం సార్. కొందరు ఆయిల్ ఫుడ్ వెళ్ళాం. అట్లా రకరకాలు చెప్తా ఉంటారు. నెక్స్ట్ పాయింట్. కాజేసిన తర్వాత ఎప్పుడు ఆన్సెట్‌లో ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది కూడా చాలా గైడింగ్ సిమ్టమ్. సాయంత్రం అనుకోండి. సాయంత్రం ఎందుకు కావాలా? ఉదయం కావచ్చు కదా! అంటే వాడు నేను పల్స్టిల్లా అని చెప్తున్నాడు వాడు. నేను పల్స్టిల్లా ఇవని. సాయంత్రం స్టార్ట్ అయింది. గుడ్. ఆన్సెట్ ముఖ్యం. లొకేషన్ ఎక్కడ వస్తుంది? రైట్ సైడా? లెఫ్ట్ సైడా? ఏ సైడ్ వస్తుంది?
సెన్సేషన్ ఎట్లా ఉంది, నొప్పి తరహా ఎట్లా ఉంది, పోట్లు మంటలు ఏమైనా ఉన్నాయా, ఏం లేవా అవి. మొడాలిటీస్ చాలా ముఖ్యం. ఎప్పుడు ఎక్కువైతుంది, ఎప్పుడు తక్కువైతుంది, ఏం చేస్తే ఎక్కువైతుంది, ఏం చేస్తే తక్కువైతుంది, గాలి కావాలా, చల్లనీళ్ళు తాగితే బాగుంటుందా, వెచ్చదనం బాగుంటుందా, ఇలాంటివి చాలా చాలా ముఖ్యం. చాలా చాలా ముఖ్యమైన పాయింట్స్ మొడాలిటీస్. లొకేషన్, సెన్సేషన్, డ్యూరేషన్ ఏ టైంలో ఎక్కువ ఉంటుంది, ఏ టైంలో తక్కువ అవుతుంది, ఎప్పటి నుంచి ఉంది, ఇవన్నీ కూడా. నెక్స్ట్ మొడాలిటీస్ కన్కామిటెంట్స్, కాజేషన్ అండ్ కన్కామిటెంట్స్. కాజేషన్ చెప్పుకున్నాం. కన్కామిటెంట్ అంటే దీంతో పాటుగా ఇంకేమైనా లక్షణాలు ఉన్నాయా అడగాలి. మమ్స్ ఉన్నాయి సార్, ఇది వేరు సార్, కానీ ఈ మధ్యలో ఇక్కడ బీజం దగ్గర నొప్పి ఉంది సార్ అంటాడు. యాక్చువల్ అది ఒకటే, ఈ కన్కామిటెంట్ తీసుకోవద్దు, కానీ మీకు అంటే మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా. లేదా కొన్ని కేసెస్లో ఏమవుద్ది, తలనొప్పి యూరిన్ పోస్తే తగ్గుతుంది అంటాడు. అట్లా కన్కామిటెంట్ అంటే దీంతో పాటుగా ఉండే లక్షణాలు ఇంకేమున్నాయో గమనించుకో. అది కేసు మేనేజ్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. అట్లా అనమాట. అందుకని మీకు ఇంకొంచెం ఫర్దర్గా మేనేజ్మెంట్ చెప్పడానికి ఈ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో మీకు ఇంకొంచెం అంటే డౌట్ క్లియర్ చేయడం కానీ మీకు చెప్పడం కానీ ఇంకొంచెం సులభం. అందుకని శ్రీశైలంలో 12 to 18 క్లాసెస్ పెట్టాము. మీకు అందులో పెట్టాను. వీలున్నంత ముందుగా మీరు బుక్ చేసుకోగలిగితే మేము అకామిడేషన్ చెప్పడానికి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఆ హాల్ కెపాసిటీ 100 అంతకన్నా ఎక్కువ లేదు. అందుకే అక్కడికి ఆపేస్తాం. అందుకని వీలున్నంత వరకు శ్రద్ధ ఉన్న వాళ్ళు కనుక మీరు రెగ్యులర్గా మీకు ముందు ప్రిఫరెన్స్గా ముందు మీరు చెప్పేసి నోట్ చేసుకోండి. ఎందుకంటే ఆఫ్లైన్లో మీ డౌట్స్ మీకు క్లియర్ అవుతాయి. మీ ఎక్స్ప్రెషన్ బట్టి మేము కూడా ఇంకొంచెం సబ్జెక్ట్ మీకు ఇవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. మన డాక్టర్స్ కూడా చాలామంది మేము కూడా పార్టిసిపేట్ చేస్తాను. రామకృష్ణ శాస్త్రి గారు కానీ రామకృష్ణ శాస్త్రి గారు వ్యక్తి పర్సనల్ డెవలప్మెంట్ కూడా చెప్తాను సార్ వాళ్ళకి అని చెప్పారు. రాజుగారు సేచన్ రాజుగారు జ్యోతిష్యం చెప్తున్నారు, పోయినసారి చెప్పారు, మళ్ళీ ఈసారి కూడా చెప్తున్నారు. పామిస్ట్రీ, మెడికల్ పామిస్ట్రీ అంటారు దాన్ని. అంటే మనకు కొన్ని లక్షణాలు వాళ్ళు చెప్పరు. హార్ట్ కండిషన్ ఎట్లా ఉంది, లివర్ కండిషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మనకు పామిస్ట్రీ ద్వారా తెలుసుకోవచ్చు కొంతవరకు. దాని తర్వాత వాళ్ళు దాన్ని బట్టి క్వశ్చన్స్ వేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లేకపోతే ఇంకేమైనా కడుపుకు సంబంధించిన డిసీజ్ ఏమైనా ఫ్యూచర్ వచ్చే ఉన్నాయా, దాన్ని బట్టి వీళ్ళకు ఎట్లా మేనేజ్మెంట్ ఆఫ్ ది కేస్ అనేది పామిస్ట్రీ ద్వారా నేర్చుకోవడానికి చాలా ముఖ్యం. అది కూడా మనకి అక్కడ నేర్పబడుతుంది. హోమియోపతితో పాటు మెడికల్ అస్ట్రాలజీ, మెడికల్ పామిస్ట్రీ ఇవన్నీ కూడా మనకి వైద్య సేవకు ఉపయోగపడేవి అనమాట. అందుకని ముందుగానే చెప్తున్నా, దాన్ని బట్టి మీరు బుక్ చేసేసుకొని మనం అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకునేది ఎవరైనా, నేను కూడా చదువుకునేది అట్లా. ఒక మంచి అవకాశం. ఓకే, నెక్స్ట్ ఇంకో కేసు వచ్చింది. ఆ పాంప్లెట్లోనే సెల్ నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళని కాంటాక్ట్ చేసి దాని ప్రకారం ఫాలో అవ్వండి. నెక్స్ట్ అరే పాంప్లెట్ షేర్ చేయరా ఒకసారి. ఇంకో కేసు వచ్చింది వాడు. ఈ కేసులో ఏమైంది, రావడమే 2 బాగా వాచున్నాయి, బాగా వాచాయి, 2 సైడ్లు వాచున్నాయి. మరి టైం అంటూ ఏం లేదు, అంటే ఒక 1 డే పట్టింది, సడన్గా ఏం కాదు. అంటే 1 సైడ్ కాదు, 2 సైడ్స్ వచ్చిందని నా ఉద్దేశం. 2 సైడ్స్ వచ్చింది బాగా. అయిన తర్వాత మరీ ఎక్కువ ఫీవర్ లేదు వీడి లోపల, మామూలుగా ఉంది. 101 ఫీవర్ ఉంది. అయిన తర్వాత నోరు కొంచెం వాసన వస్తుంది వాడి దగ్గర మాట్లాడుతుంటే. అప్పుడు ఏం చేశాను నేను, ఇది పల్స్లే కాదు కన్ఫర్మ్. ఈవినింగ్ అగ్రవేషన్ లేదు, థర్స్ ఫర్ స్మాల్ క్వాంటిటీస్ లేదు, 1 సైడ్ 2 సైడ్స్ లేదు. వన్ సైడ్ 2 సైడ్స్ లేదు. సో పల్స్లే కాదు. అని ఇది వేరే ట్రక్ అనుకొని మళ్ళీ ఇంకొన్ని లక్షణాలు చూసా. టంగ్ చూస్తానండి ఎప్పుడైనా సరే ఎక్యూట్స్లో, మెయిన్గా టంగ్ ఎగ్జామ్ చూసుకుంటా. టంగ్ ఇంప్రింట్స్ ఉన్నాయి, నాలుగే ఉంది, పండ్ల గుర్తులు ఉన్నాయి. అయిన తర్వాత బాగా లాగో పోట్ల మంటలు నైట్ టైం ఎక్కువ ఉంటున్నాయి వాడికి. ఆ మందు ఇచ్చిన తర్వాత మళ్ళీ రోజుకి పోట్ల మంటలు తగ్గి, జ్వరం కూడా కొంచెం తగ్గి, ఆ మళ్ళీ రోజుకి స్వెల్లింగ్ కూడా తగ్గి 2-3 days పట్టింది ఆ కేసు.
ఏ డ్రగ్ ఇచ్చుంటాను? మెర్క్సాల్ సార్, మెర్క్సాల్ ఇచ్చుంటారు సార్. ఇంకే డ్రగ్ మెర్క్సాల్ గుర్తులేదు? ఇంకే డ్రగ్ లేవా? మెర్క్సాల్ ఒకటేనా? సార్ ఏ మెర్క్సాల్ సైడ్ బ్యాడ్ చెప్పారు స్మెల్, సార్? సైడ్ ఎటువైపు బ్యాడ్ వచ్చిందని స్మెల్, చెప్పారు నైట్ సార్? అగ్రివేషన్, ఓకే. ఇంకా? బ్యాడ్ స్మెల్, నైట్ అగ్రివేషన్. ఓకే, గుడ్. కదా? అది ఇవన్నీ సార్. గ్లాండ్స్ మీదే చాలా చాలా ఎఫెక్షన్ ఉంటుంది మెర్క్సాల్కి, గుర్తుపెట్టుకోండి. మెర్క్సాల్కి చాలా ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ ఎఫెక్ట్స్ ఆన్ ద గ్లాండ్స్. అందుకని ఆ వాసన విపరీతమైన, అంటే ఆ వాసనలు ఎక్కడ ఉన్నా సరే అది మెర్క్సాల్ కూడా మెర్క్సాల్లో వాసనలు ఎక్కువ ఉంటాయి. ఏ అల్సర్ అయినా వాసన ఉంటుంది వాడికి, ఈ ఇక్కడ నుంచి వచ్చిన డిశ్చార్జెస్ వాసన ఉంటాయి. అది చాలా ముఖ్యం. పండ్ల గుర్తులు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. అంటే ఇంబెడ్ టంగ్ రూబ్రిక్ జీరా అంటే గ్రూప్లో షేర్ చేసి నాకు ఒకసారి. పండ్ల గుర్తులు ఉన్నాయి. పండ్ల గుర్తులు ఉన్నాయంటే మెర్క్సాల్ ఒక్కటే కాదు, డిఫరెన్షియేట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు క్లాసెస్లో మళ్ళీ పరిధి పెంచుకుంటూ పోవాలా. పండ్ల గుర్తులు ఉన్నాయంటే తక్కువ మెర్క్సాల్ ఒక్కటే కాదు. పండ్ల గుర్తులు ఉన్నాయనుకో మెర్క్సాల్ కూడా డ్రగ్, దాంతో పాటుగా ఆర్సెనిక్ ఆల్బమ్, యాంటిమ్టార్ట్, కాలిబైక్, ఇవన్నీ కూడా చాలా ప్రామినెంట్ పాయింట్స్, చాలా ప్రామినెంట్ డ్రగ్స్. ఆర్సెనిక్ ఆల్బమ్ చాలా 3 గ్రేడ్ మార్క్స్లో ఉంటుంది. సెలిడోనియం కూడా 3 గ్రేడ్స్ మార్క్స్లో ఉంటుంది. ఇది పండ్ల గుర్తులు ఉండే. అంటే మనకు మెర్క్సాల్తో పాటుగా మీరు రాసి పెట్టుకోండి సీనియర్స్ కూడా ఈ పాయింట్లో. మెర్క్సాల్తో పాటుగా పండ్ల గుర్తులు ప్రామినెంట్గా ఉండే డ్రగ్స్ ఇవి: ఆర్సెనిక్ ఆల్బమ్, సెలిడోనియం, మెర్క్సాల్, మెర్క్ ప్రోటోయోడ్, మెర్క్బినయోడ్, రస్టాక్స్ అండ్ సెపియా. రస్టాక్స్ అండ్ సెపియా ఇవి 3 మార్క్స్లో ఉన్నాయి. ఇంకా ఎక్కువ మటుకు కాలిబైక్ 1 మార్క్లో ఉంది, కానీ కాలిబైక్లో కూడా చాలా ఇంపార్టెంట్ అది, నేను చూసాను కేసెస్లో. నెక్స్ట్ పల్స్టిల్లాలో కూడా ఇంప్రింట్స్ ఉంటే ఉండొచ్చు లైట్గా, అది 2 మార్క్స్లో ఉంది. ఇవి మెయిన్గా డ్రగ్స్ మీకు టక్కున మైండ్లో రావాల్సినవి: ఆర్సెనిక్ ఆల్బమ్, మెర్క్సాల్, సెలిడోనియం, రెస్టాక్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ పండ్ల గుర్తులు, అందులో కూడా చాలా ప్రామినెంట్గా ఉంటాయి. సార్ లైకోలో కూడా ఉంటుంది కదా సార్? లైకోలో లైకోలో కూడా లైకోలో ఇందులో ఇవ్వలే, కానీ ఎంత స్పెసిఫిక్గా ఏమి ఇవ్వలేదు సార్ ఇక్కడైతే. లైకో ఇవ్వలే ఇక్కడ. ఇవి అనమాట మెయిన్గా. షేర్ చేయరా గ్రూప్లో షేర్ చేయి. ఇట్లా అనమాట. అంటే మనం పరిధి పెంచుకుంటూ పోవాలి. వీ షుడ్ గివ్ మోర్ యాక్యురేట్ రెమెడీ రాదర్ దాన్ కీ నోట్స్, అట్లా అనమాట. అయిన తర్వాత పల్స్టిల్లా 200 ఇస్తే కంప్లీట్గా ఆ కేసెస్లో తగ్గిపోయింది. పల్స్టిల్లా ఇంకొన్ని ఇండికేషన్స్, మంచి ఇండికేషన్స్ చెప్తాను నేను. మమ్స్ మోస్ట్లీ రైట్ సైడ్ ఉంటాయి ఆర్ బోత్ సైడ్స్ ఉంటాయి. మెర్క్సాల్ 1 సైడ్ రైట్ సైడ్ రావచ్చు, 2 సైడ్లు రావచ్చు. ఇది ఈజ్ అ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ది పల్స్టిల్ అండ్ మెర్క్సాల్. గమనించుకోండి మీరు. 1 సైడ్ వచ్చిందా, 1 సైడ్ వచ్చింది కనుక పల్స్టిల్ అనే కదా అని ఖచ్చితంగా అనుకోవడానికి లేదు. మెర్క్సాల్ కూడా కావచ్చు, రైట్ సైడ్ ఓన్లీ ఎఫెక్టివ్ ఇచ్చి ఆ తర్వాత మెర్క్సాల్ కూడా కావచ్చు. మీరు గమనించుకోండి. నెక్స్ట్ అఫెన్సివ్ సలైవా, వాసన, కంపు వాసన, ఏదో ఒక వాసన వస్తుంది, వాడు నోరు తెరవగానే వాసన వస్తుంది. ముయిరా అంట అంత వాసన వస్తుంది వాళ్ళకి. నెక్స్ట్ may be useful in later stages when threatened separation. చీమ్ బట్టి, లోపల నుంచి చీమ్ బట్టి అటువంటి కేసెస్లో కూడా మెర్క్సాల్ ఇస్ ద వండర్ఫుల్ రెమెడీ. మెర్క్సాల్ మమ్స్లో లోపల నుంచి చీమ్ వచ్చి బాగా వాసన ఉంది, ఆ చీము లోపలికి బయట నుంచి హోల్ కొట్టుకొని రాదు, లోపల ఆ యొక్క నాలుగు గ్రంథాల నుంచి లోపల నుంచి చీమ్ వచ్చే వాసన బాగుంటుంది. నెక్స్ట్ కెంట్ గారు ఇచ్చిన పాయింట్ ఏంటంటే ముఖ్యమైన పాయింట్స్: ఎవ్రీ కోల్డ్ సెటిల్స్ ఇన్ ద ఐస్. ఎవ్రీ కోల్డ్ చల్ల కొంచెం చల్లదలినా, దీంతో పాటు జలుబు దగ్గు వచ్చినా కూడా కళ్ళు కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. జలుబు వచ్చి కళ్ళు కూడా ఎర్రబడతాయి. ఎవ్రీ కోల్డ్ సెటిల్స్ ఇన్ ద ఐస్ ఇన్ ద గౌటీ అండ్ రొమాటిక్ పేషెంట్స్. కీళ్ళవాతం కీళ్ళ నొప్పులు వచ్చిననుకో ముందు కళ్ళు ఎర్రబడతాయి మెర్క్సాల్. ఎవ్రీ కోల్డ్ సెటిల్స్ ఇన్ ద ఐస్ అన్నాడు. కెటరా ఆఫ్ ఐస్ వర్స్ ఫ్రమ్ లుకింగ్ ఇన్ టు ఫైర్. కళ్ళు బాగా పూసులు కొట్టి నొప్పి ఉండి బాగా ఫైర్ చూస్తే మంటగా ఉంటుంది.
నెక్స్ట్ ఇంకొన్ని మెర్సాల్ పాయింట్స్ చెప్తా. కెంట్ గారు ఇచ్చిన పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్స్ అవి. సెన్సిటివ్ టు హీట్ అండ్ కోల్డ్, చాలా ఇంపార్టెంట్ మొడాలిటీ. వీరికి ఎండ పడదు, చలి కూడా పడదు, అప్పుడే మోడరేట్గా కావాలి. ఇంకా చెప్పాలంటే లైట్గా గోరెచ్చగా ఉంటే చాలు, అంతే. ఎక్కువ వేడి తట్టుకోలేడు, ఎక్కువ చలి కూడా తట్టుకోలేడు. నెక్స్ట్ అఫెన్సివ్ పేషెంట్, చెమటలు, పర్స్పిరేషన్ అఫెన్సివ్, చెమటల వాసన, స్రావాల వాసన అన్నీ కూడా అతి వాసనగా ఉంటాయి. వర్స్ ఎట్ నైట్, రాత్రిపూట వీళ్ళ బాధలు కానీ బాగా పోట్లు కానీ ఇవన్నీ కూడా రాత్రిపూట ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ గ్లాండ్స్ ఆర్ ఇన్ఫ్లేమ్డ్ అండ్ స్వాలెన్, గ్రంథులు ఏవైనా సరే, ఇది ఒక్కడే కాదు వేరే గ్రంథులైనా సరే బాగా వాచి ఉండి గట్టిపడి ఉంటాయి, గట్టి పడతాయి కొంచెం ఇట్లా ఒకే చూస్తే గట్టిగా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ గ్లాండ్యులర్ రెమెడీ. మెర్సాల్ అనేది గ్లాండ్స్ మీద, గ్రంథుల మీద పనిచేసే అది చాలా పెద్ద మందు. ఇండ్యూరేషన్ ఈజ్ ఏ జనరల్ ఇన్ఫ్లేమ్డ్ పార్ట్స్ ఇండ్యూరేట్. ఇండ్యూరేషన్ అంటే గట్టిపడ్డం, గ్రంథులు గట్టి పడతాయి. నెక్స్ట్ టెండెన్సీ టు అల్సరేషన్ కూడా ఉండొచ్చు కొన్ని కేసెస్లో. మంసులో అయితే ఉండదు కానీ మిగతా వాటిలో అల్సరేషన్ ఎక్కువ ఉన్నప్పుడు అందులో కూడా చాలా ప్రామినెంట్ ఉంటుంది. బర్నింగ్, స్టింజింగ్ అండ్ ర్యాపిడ్ ఫార్మేషన్ ఆఫ్ పస్, చీము పట్టే గుణం ఎక్కువగా ఉంటుంది మెర్సాల్లో. చాలా కాంప్లికేషన్ కేసెస్లో మెర్సాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీ ఫర్ ది మమ్స్. గుర్తుపెట్టుకోండి, మమ్స్లో మెర్సాల్ని మర్చిపోవద్దు, ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకు కాంప్లికేషన్ స్టేజ్లో మనం గుర్తుపట్టాము, కాంప్లికేషన్ స్టేజ్లో వచ్చారనుకో ఒకవేళ చాలా ర్యాపిడ్గా చీము పట్టే గుణం ఉంది, వాసన ఉంది అంటే మాత్రం, పండ్లు గుర్తులు ఉన్నాయంటే మాత్రం మెర్సాల్ వదిలిపెట్టదు. అది కూడా వదిలిపెట్టదు. మీరు మెర్సాల్ ఇచ్చామంటే ఖచ్చితంగా తగ్గించి తీరుతుందండి. సిమ్టమ్స్ ఏంటి? సిమ్టమ్స్ ఇండికేటెడ్. డాక్టర్ గారండి, సార్ చెప్పండి. మెర్కాయోడు ఫ్లావమును మెర్కాయోడు రూబ్రం కూడా ఎక్కువగా వాడుతారండి మా డాక్టర్ గారు రామేశ్వర్ గారు. చెప్తాను సార్, చెప్తాను. అది కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఫర్దర్గా. ఏం సార్? గుడ్, థ్యాంక్ యూ సార్, మంచి పాయింట్ చెప్పారు. ఓకే సార్, ఓకే సార్. గుడ్, నెక్స్ట్ క్లాస్లో మీకు అవి చెప్తాను. ఓకే, నెక్స్ట్ it is the great medicine for mumps. It is routine remedy for this condition. కెంట్ గారు చెప్తున్నారు, ఇట్ ఈస్ ద గ్రేట్ మెడిసిన్ ఫర్ ది మమ్స్. చాలా మంచి మందు. నెక్స్ట్ ఇంకొన్ని పాయింట్స్ ఏమైనా ఉంటే ఇవి యాక్చువల్ చెప్పాలంటే మెర్సాల్కి ఈ పాయింట్స్ చాలు మీకు. చాలా ఇంకొకటి ఏంటంటే గ్రేట్ థర్స్ట్ ఉంటుంది, బాగా దాహం ఉంటుంది, విపరీతమైన దాహం, కానీ నోరు ఎండిపోతుంది మెర్సాల్లో. ఇది కూడా ప్రామినెంట్ పాయింట్. సార్ నోరు ఎండిపోదు కదా సార్? డ్రైనెస్ ఉంటుంది, నోరు ఎండిపోదు వీళ్ళకి. అంటే సలైవేషన్ ఉంటుంది, నోరు ఎండిపోవడం కూడా ఉంటుంది. 2 కేసెస్లో ఉండొచ్చు. సలైవేషన్ అవును కూడా సార్. ఉండొచ్చు, నోరు ఎండిపోవడం కూడా ఉండొచ్చు. 2 కూడా ఉంటాయి. ఓసారి డ్రైనెస్ ఉండి దాహం బాగా ఉంటుంది, ఓసారి నోరు ఎండిపోవడం కూడా ఉంటుంది. 2 ఉంటాయి. బట్ దాహం మాత్రం నోరు బాగా సలైవేషన్ ఉన్నా కూడా దాహం ఉంటుంది, నోరు ఎండిపోయినా కూడా దాహం ఉంటుంది. రెండిట్లో కూడా దాహం మాత్రం ప్రామినెంట్ మెర్సాల్లో. నెక్స్ట్ ఎక్యూట్స్ పల్సటిల్లా నోరు ఎండిపోతుంది కానీ దాహం ఉండదు. పల్సటిల్లా కొంచెం తాగుతాడు అంతే, అవసరాన్ని బట్టి. నెక్స్ట్ ఆల్ కంప్లైంట్స్ వర్స్ ఎట్ నైట్, స్వెట్టింగ్ చెప్పాను. సలైవేషన్ ఇట్లా జుల్లు కాడుతూ ఉంటుంది. ఇంకా సీవియర్ కేసెస్లో మెర్సాల్ ఇట్లా జుల్లు కాడుతూ ఉంటుంది. టంగ్ ఎట్లా ఉంటుంది? బాగా వాచి ఉండి, టంగ్ స్వాలెండ్ అండ్ ఇంబెడెడ్ టంగ్. ఎవ్రీ ఈజీలీ సపరేట్స్, చీమ్ పట్టే గుణం ఎక్కువగా ఉంటుంది మెర్సాల్ కేసెస్లో. అందుకని మెర్సాల్ కేసెస్లో జాగ్రత్తగా మీరు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్ రైట్ సైడ్ ఎక్కువ ఎఫెక్ట్ చూపించుంటుంది, నైట్ టైం ఎక్కువ ఉంటుంది. ఇది మెర్సాల్ యొక్క సిమ్టమ్స్. టైం ఆల్రెడీ అయిపోయింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. పొటెన్సీ డాక్టర్ గారు, పొటెన్సీ మెర్సాల్ 30 ఇవ్వచ్చు సార్. యాక్చువల్ చెప్పాలంటే మోడరేట్ కేసెస్లో 30 ఇవ్వండి చాలు, ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది. మ్యాక్సిమం అవసరాన్ని బట్టి ఏదో ఒక కేసులో 200 అవసరం పడుతుంది. మెర్సాల్ 30తో వండర్స్. ఇంకా సార్ మనసులో
మనసులో కొన్ని లక్షణాలు వెరీ బిగినింగ్ లో మనం చెప్పుకోవాలి కదా సార్. అయితే ఒక్కొక్క లక్షణానికి రిపర్టరైజేషన్ చేసి ఇప్పుడు తమ మెర్క్సాల్ కి ఎన్ని మందులు వచ్చినాయో అంటే ఇన్ప్రింట్స్ కి కొన్ని మందులు అయినాయి. అలాగే రైట్ సైడ్ అంటే కొన్ని మందులు, తర్వాత సఫరింగ్ మొడాలిటీస్ బట్టి మరికొన్ని మందులు, ఈ విధంగా ఉన్న 4-5 లక్షణాలను రిపర్టరైజేషన్ చేస్తే ఒక డ్రగ్ దొరికే అవకాశం ఉందంటారా సార్? పర్ఫెక్ట్ గా పరిస్థితిలో వస్తుందా సార్? అయితే కొన్ని మందులు ఇస్తుంది, దాదాపుగా 10-20 మందులు ఇస్తుంది. అవును సార్. అప్పుడు మీ మెటీరియల్ యూజ్ చేసుకొని మళ్ళీ మీరే ఫైనల్ గా మీరే అది మనదే సార్. అంటే నా డౌట్ ఏంటంటే రిపర్టరైజేషన్ లో కూడా పర్ఫెక్ట్ గా మనకు మందు దొరుకుతుందా అనేదే డౌట్ సార్. రిపర్టరైజేషన్ లో మీకు ప్రాబిలిటీస్ ఇస్తుంది. మెర్క్సాల్ తో పాటు ఇంకేమైనా మందులు ఉన్నాయా అని ఇస్తుంది అంతే. ఒక మంది ఇవ్వదు, రిపర్టరైజేషన్ లో ఒక మంది ఇవ్వదు. రిపర్టరైజేషన్ లో మెర్క్సాల్ తో పాటు ఆర్సికాల్మం వస్తుంది, పల్స్టిల్లా వస్తుంది, అట్లా కొన్ని మందులు ఇస్తుంది. సేమ్ లక్షణం. ఇప్పుడు పల్స్టిల్లాలో ఇంప్రింట్ స్టెప్ ఇష్టంగా ఉంది. అంటే ఇప్పుడు మనం పల్స్టిల్లాలో 4-5 లక్షణాలు తీసుకున్నాం సార్. ఆ 4-5 లక్షణాలలో 4-5కి ఒక్కొక్క దానికో 20 మందులు వస్తే వాటిని మనం వెరిఫై చేయడానికి ఒక అరగంట టైం పడుతుండొచ్చు. అవును, తప్పదు. సో ఆ విధంగా మళ్ళా పల్స్టిల్లా ఇండికేట్ అయ్యే అవకాశం ఉందా అనేది ఉండొచ్చు. దాన్ని బట్టి అది ఏం చేస్తుంది సార్ అంటే మీరు ఇచ్చిన లక్షణాలకి ప్రాబిలిటీస్ ఇస్తుంది. ఈ డ్రగ్స్ ఉండొచ్చు, ఈ డ్రగ్స్ ఉన్న అవకాశాలు ఇస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ ఫర్దర్ గా మన మెటీరియల్ ప్రకారం, మన నాలెడ్జ్ ప్రకారం దాన్ని డ్రగ్ సెలెక్ట్ చేయాలి. అట్లా ఇప్పుడు పల్స్టిల్ అనుకున్నాం, పల్స్టిల్ లక్షణాలు వచ్చి సరిపోయి కానీ మందికి తగ్గట్లేదు. మళ్ళీ సిమ్టమ్స్ ఇస్తే పల్స్టిల్ కాదు, ఈ లక్షణాలు ఉన్నాయి, ఈ రెమెడీస్ కూడా ఉన్నాయని చూపిస్తాను మెర్క్సా. అది అసిస్టెంట్ అంతే. టోటల్ గా ఏంటంటే ఏదైతే ప్రామినెంట్ గా ఉందో ఆ ప్రామినెంట్ గా ఉన్నటువంటి మెడిసిన్ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుందేమో. అట్లా లేదు సార్, అది కొన్ని రెమెడీస్ ఇస్తుంది. దాన్ని బట్టి మనం మళ్ళీ మెటీరియల్ చదువుకొని ఇవ్వాల్సిందే. ఓకేనా సార్? ఓకే సార్. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ అడగొచ్చు అంటారా? ప్రెడిక్టివ్ హోమియోపతిలో ఉన్న చార్ట్ ను బేస్ చేసుకొని కూడా ఈ మంప్స్ది మనం ఈజీగా సెలెక్ట్ చేస్తుందా సార్? లేదు సార్, అది దీనికి అప్లికబుల్ కాదు. 90% అప్లికబుల్ కాదు. అంటే అక్యూటే కదా సార్, ప్రెడిక్టివ్ హోమియోపతి అంతా అక్యూట్. అందుకనే సార్ ఫస్ట్ చెప్పినారు, మీకేం చెప్పినారు, అన్ని కేసెస్ ఫిట్ చేయడానికి ట్రై చేయకండి సార్. ఇందులో సరిపోయే కేసెస్ మాత్రమే ఇది సరిపోతే మాత్రం ఎక్సలెంట్ వర్క్ చేస్తుందని చెప్పారు ఫస్ట్. అది మీరు గుర్తు తెచ్చుకోవాలా. ఓకే. అన్ని కేసెస్ ఫిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా డౌట్స్ ఏమి ఉన్నాయా? ఎందుకంటే చాలా ముఖ్యమైన కేసెస్ ఇప్పుడు బాగా మనకు అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యేవి అనమాట. అందరం కలిసి బాగా చదువుకుందాం. ఓకే, నెక్స్ట్ కూడా మంప్స్ తీసుకున్నా సార్. మరి నెక్స్ట్ ఇంకొంచెం మంప్స్ ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను, ఇంకొన్ని డ్రగ్స్ క్లియర్ చెప్పుకుంటాం. మీ క్లాసుల్లో ప్రతిదీ ఇంపార్టెంటే సార్. ఎందుకంటే మీరు చెప్పేటి ముందుగానో తర్వాత వస్తూనే ఉన్నాయి కేసులు. ఇప్పుడు పల్స్టిల్లా చెప్పారు, ఈ రోజు రేపు ఎల్లుండో వస్తాయి సార్. ఎలాంటి అంటే మీరు ఏ డ్రగ్ చెప్పినా మాకు అలాగే, అంటే గతంలో జరిగిన ఎక్కడ తప్పేసినా ఒక మెడిసిన్ అది అన్నా స్ట్రైక్ అవుతుంది, లేదా భవిష్యత్తులో రాబోయే కేసుల గురించి అయినా చెప్తారు. కాబట్టి మాకు డౌట్స్ ఏ లేదు సార్. అవి రాసుకోవడం, మాస్టర్ గారు వాళ్ళు పంపిస్తే వాళ్ళకి మంది ఇవ్వడం, అంతే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే అందరం మాస్టర్ గారి ప్రవాహంలో అనుభూతి పొందుతున్న వాళ్ళమే. అట్లా ఆ అనుభూతిలో మనందరం పాత్రలు అయినందుకు మనందరికీ మాస్టర్ గారు ఆశిస్తారు. థ్యాంక్ యూ. సరే సార్, ఓకే. క్లాస్కి సప్రెస్డ్ మెన్సెస్ అంటే మెన్సెస్ సప్రెషన్ ఎట్లా సార్? మెడిసిన్స్ ద్వారానా, న్యాచురల్ గానా సార్? అది న్యాచురల్ గా మెన్సెస్ సపరేషన్ అంటే ఎక్కువ మెన్సెస్ అప్పుడు చల్లగాలికి పోవడము, ఐస్ క్రీమ్స్ తినడం, ఇలాంటివి అయినప్పుడు సప్రెస్ కావచ్చు, లేదా టాబ్లెట్స్ తీసి సప్రెస్ కావచ్చు. 2 రకాలుగా ఉండొచ్చు. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. సరే సార్, మరొకసారి విజ్ఞప్తి, మ్యాక్సిమం ఆన్లైన్లో మీకు ఇప్పుడు సార్ అడిగాడు, సార్కి ఎంతవరకు సాటిస్ఫై అయిందో నాకు తెలీదు. ఆఫ్లైన్లో మాత్రం వీకెండ్, అందుకని ఎట్లయినా సరే ఇంకా 2-3 మంత్స్ ఉంది కనుక మీరు యూటిలైజ్ చేసుకొని వీకెండ్ బి మోర్ ఎఫెక్టివ్. అది ఆఫ్లైన్లో చాలా ఎఫెక్టివ్గా ఉండొచ్చు మా క్లాసెస్. మీరు చెప్పింది నాకు అర్థం అవుతుంది, మీకు అర్థం అవుతుంది. అట్లా ఇంకో కొంచెం అడ్వాన్స్డ్గా సబ్జెక్ట్ చెప్పుకుంటాం సీనియర్స్కి. అయితే జూనియర్స్కి సీనియర్స్కి 2 క్లాసెస్ పెడతాం అనమాట. జూనియర్స్కి కంప్లీట్గా జూనియర్స్కి వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళకి చెప్తాం. చాలామంది డాక్టర్స్ ఉన్నారు మనకి. సీనియర్స్కి అడ్వాన్స్డ్
అడ్వాన్స్డ్ పాథలాజికల్ కేసెస్లో ఎట్లా డీల్ చేయాలి, ఏ పాయింట్స్ మీద పొటెన్సీ ఎట్లా వెళ్ళాలి, రిపిటేషన్ ఎట్లా చేయాలి, ఏ కేసెస్ని ఎట్లా ఎంటర్ కావాలి, ఇవన్నీ కూడా మీకు సీనియర్ క్లాసెస్లో చెప్పుకుందాం. అందుకని మరొకసారి అందరం గుర్తుంచుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే పాత్రలైన వాళ్ళు వస్తే, పాత్రలైన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే మన సబ్జెక్ట్ ఇంకా బాగా చెప్పుకోవచ్చు అని, అంతే. ఈ రోజు మన క్లాసులో స్ట్రెంత్ బాగా పెరిగింది సార్. అది మనం మనం ప్రమాణంలో మనం వెళ్దాం. మాస్టర్ ఎవరెవరికి ఎట్లా రావాలో అట్లా అందిస్తారు. అది మాస్టర్ గారి. మేషారు శ్రీశైలం క్లాసెస్ కి ఎవరికి ఇమ్మంటారు? సార్ పాంప్లెట్ లో నెంబర్ ఉంది సార్, నెంబర్కి ఇవ్వండి. వారికి ఫోన్ చేసి సరిపోదు సార్. అంతే సార్, ఫోన్ చేసి మాట్లాడండి. అలాగే అలాగే మేషారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.